హాయ్ అందరికీ! ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చేసాను. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే నర్స్ జాబ్ కోసమైతే సెలక్షన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా దాంట్లో భాగంగానే షిట్‌ని ఎదురుగా పెట్టి దాన్ని క్లీన్ చేయమంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా దాన్ని చూసి చాలా అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటే మన హీరోయినే ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ అలా చేసేటప్పటికి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంకా అది క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత దాంట్లోపల వాటర్ అయితే పోసి ఆ వాటర్‌నైతే డ్రింక్ చేయమంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇది చెయ్యము అంటే, ఇది గనక మీరు చేయలేదు అంటే మీకు ఈ జాబ్ దొరకదు అనేసని అంటారా? ఇంక ఎవరు గూడా సిద్ధపడరు. కానీ ఒక అమ్మాయి అది డ్రింక్ చేయటానికొస్తుందా, కానీ తన వల్ల అయితే కాదనమాట. వామిటింగ్ అయితే చేసేసుకుంటది. ఇంక తననైతే ఫైర్ చేసి పంపించేస్తారనమాట. ఇంక మన హీరోయిన్ మాత్రం నాకు వేరే ఆప్షన్ లేదు. ఏదేమైనా ఈ జాబ్ కావాలి అనేసి అది మొత్తం అంతా వాటర్‌ని డ్రింక్ చేసేస్తుంది. నేను కంప్లీట్ చేశాను అని చెప్పగానే అతనైతే గుడ్ అనేసి అతను అంటాడనమాట. ఇంకా అది చూసిన అందరూ గూడా తాగేస్తారు. ఇంక అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారనమాట. హీరోయిన్‌కి జాబ్ ఎందుకు అంతలా అవసరం అంటే తనకైతే ఆరోగ్యం బాగోదు. ఇంకా అందుకోసమని హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకుంటే తన కడుపులో ఒక ట్యూమర్ ఉందనేసి దాన్ని ఆపరేషన్ చేసి తీయాలని చెప్తారు. ఇంకా అదంతా విన్న తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాకే ఇలా అవ్వాలా అనేసని మన హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరోయిన్ కొన్ని డబ్బులైతే సేవ్ చేస్తుంది. తన జీవితాంతం సేవ్ చేసిన డబ్బులు ఒక 20,000 ఉంటాయి. ఇంకా ఆ డబ్బులు చూసుకుని ఈటిలతోటి నేను ఆపరేషన్ చేయించుకోవచ్చు అనేసి తను ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి తన కొడుకైతే వస్తాడా, ఆ పాస్‌బుక్ అయితే తీసుకుని అమ్మా నీ దగ్గర ఇన్ని డబ్బులున్నాయా? ఇన్ని డబ్బులు ఉండి కూడా నాకు డబ్బులు ఇవ్వలేదా అంటే తనైతే ఇవ్వు ఆ డబ్బులు నాకు చాలా అవసరం. నాకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఆపరేషన్ చేయించుకోవాలి. ఆ డబ్బులు నాకు కావాలి ఇచ్చేసేయి అనేసి తను అంటూ ఉంటే, ఇంకా బతికేసి ఏం చేస్తావని, ఇంకా బతికేయాలని ఆశేనా నీకు? ఎందుకమ్మా ఇంకా బతికుండి ఏం చేస్తావు చెప్పు అనేసి కొడుకు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న తన మనసైతే ఇరిగిపోతుందనమాట. నేనెప్పుడు డబ్బులు అడిగినా లెవ్వు లెవ్వు అంటావు, కానీ బ్యాంక్ బుక్‌లో ఇన్ని డబ్బులు దాచుకున్నావా? నువ్వు మోసగత్తెవి తెలుసా? అనేసి వాళ్ళ అమ్మనైతే అంటాడనమాట. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మకి చాలా కోపమొస్తుంది. అవునురా అవును. నేనే మోసగత్తిని. చదువుకుంటానన్న పేరుతోటి వెళ్ళి గ్యామ్లింగ్‌లు అయ్యి వాడుతున్నా నేను నిన్ను చూసి చూడనట్టు వదిలేసానుగా. అవును నేను మోసగత్తెనే. నువ్వు చేసే ప్రతి తప్పుని నేను సమర్థించుకుంటూ వచ్చాను కదా. అవును నేను మోసగత్తెనే. చదువుకుంటే సమయంలోనే పెళ్లి చేసుకుని ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయిని నేను పెంచి పోషిస్తున్నాను కదా. నేను మోసగత్తిని అనగానే నువ్వేమీ నన్ను పెంచి పోషించట్లేదు. నా హస్బెండే నన్ను చూసుకుంటున్నాడు అనేసి అనగానే నువ్వు తన ముందు నా పరువు పోయేలాగా మాట్లాడతావు కదా. నీకు అసలు కొడుకు మీద కొంచెమైనా ప్రేమ ఉందా అనగానే అవును తనకి అసలు ఏమీ నీ మీద ప్రేమ లేదు. అందుకోసమనే చెప్తున్నా తన్ని ఇంట్లో నుంచి పంపించే. తన ఆరోగ్యం పాడైంది కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్‌లో తనకి మనం సేవలు చేయలేం. అందుకోసమని తనని ఇప్పుడే బయటికి తోసేసేయి అనేసి చెప్పగానే సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి వాడు ఆ అమ్మాయి కలిపేసి ఇంకా మన హీరోయిన్ అయితే బయటికి తోసేస్తారు. అందుకోసమనే మన హీరోయిన్‌కి జాబ్ అవసరం. ఇప్పుడు తను ఉండటానికైనా, తనకి తను ట్రీట్మెంట్ చేయించుకుంటానికైనా తనకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ జాబ్. అందుకోసమని ఈ జాబ్ కోసం వచ్చింది. ఇంకా ఇదంతా ఆలోచించుకున్న తను ఈ జాబ్ నాకు కావాలి అనుకోగానే ఇప్పుడే పెద్ద మేడం వస్తారు. ఆవిడే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అనేసి చెప్తాడనమాట. ఇంక అప్పుడే తనైతే నడుచుకుంటూ వస్తుందా ఈ మూవీలో ఈ తింది కూడా ఒక స్పెషల్ రోల్. తిను హీరోకి పెద్ద కూతురు అనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మాకే కావాలి అనేసి ఎవరు ఎంతెంత చదువుకున్నారు అనేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే అందరూ కూడా బాగే చదువుకుని ఉంటారా, కానీ మన హీరోయిన్కి మాత్రం పాపం చదువే ఉండదనమాట. నేను నర్సింగ్ 5 సంవత్సరాలు చేశాను, నేను నర్సింగ్లో స్పెషల్ కోర్స్ చేశాను అనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ రెజ్యూమ్స్ అన్నీ చూసి ఇంకా ఒక్కొక్కరిని అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారా. మన హీరోయిన్ గుండె అయితే చాలా వేగంగా కొట్టుకుంటుంది. నేను వీళ్ళలాగా చదువుకోలేదు, కానీ నాకు ఈ జాబ్ వస్తుందా, ఈ జాబ్ రాకపోతే కనుక నేను ఇంకా నా జీవితం మీద ఆశలు వదిలేసుకోవాలి, కానీ ఏదేమైనా ఈ జాబ్ని తెచ్చుకోవాలి అనేసి తను ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆ మేనేజర్ కాలు కొంచెం వంకరగా వేస్తూ ఉంటాడా. అది గమనించిన మన హీరోయిన్ తన కాలు పట్టుకొని ఎమ్మటనే మసాజ్ అయితే చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కువసేపు నుంచున్నారు కదా, అందుకనే మీ కాళ్ళకి క్రాంప్స్ వస్తున్నాయి, మీకు అది తెలియకుండా నడిచేస్తున్నారు. ఇలా నడవటం వల్ల నరాల మీద ఒత్తిడి కలిగి ఆ క్రాంప్స్ అన్నవి
చాలా డేంజర్గా మారతాయి అనేసి అని తన కాలికి మసాజ్ చేస్తుంటే ఇంకప్పుడే తన రెజ్యూమ్ చూస్తారా, మీరు పెద్దగా చదువుకొని కూడా చదువుకోలేదు, ఇదంతా ఎలా తెలిసింది మీకు అనగానే, నేను ఒక 20 సంవత్సరాలు ఒక హాస్పిటల్లో చేశాను, దానివల్లే నాకు ఇవన్నీ తెలిసినాయి అనేసి అని చెప్తుందా. సరే అయితే మీకు కూడా నేను రెజ్యూమ్ ఇస్తున్నాను, మిమ్మల్ని కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఆ తర్వాత సెలెక్షన్ మాత్రం మేడమే చేయాలనగానే, ఓహో, నర్సు చదవకుండానే హాస్పిటల్లో జాబ్ చేసేస్తేనే జాబ్లు వచ్చేస్తాయా, నర్సింగ్ జాబ్లు, ఆ లెక్కనైతే నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అయితే వెళ్ళిపోయి హాస్పిటల్ పెట్టేయచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చేసావు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడతారనమాట. ఆ మాటలని విన్నా కూడా మన హీరోయిన్ ఏమీ పట్టించుకోదనమాట. నాకు ఈ జాబ్ అవసరం అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఇంకప్పుడే హీరోయిన్ చూపిస్తారా, హీరో అయితే కోమాలో ఉంటాడనమాట. హీరోయిన్ని చూసుకుంటానికి ఇప్పుడు హీరోయిన్ని పెట్టేది. ఇంకప్పుడే ఇక్కడ చూసుకుంటే ఈ హస్బెండ్ అయితే దీనికైతే ఓ చెప్తా ఉంటాడు, నా కజిన్ వచ్చింది, తనకి జాబ్ ఇవ్వాలి అంటే నేను ఎవరికి రికమెండేషన్ లేదా జాబ్ ఇవ్వాలనుకోవట్లే, ఎవరు పర్ఫెక్ట్గా మా డాడీని చూసుకుంటారో వాళ్ళకే జాబ్ ఇస్తాను అని చెప్పగానే ఇంకా అప్పుడే అక్కడికి నర్సులు అందరూ వస్తారా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్, ఈ టెస్ట్లో కనుక మీకు పాస్ అయ్యారనుకో, ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే జాబ్ ఉంటుంది అనేసి చెప్తారా. ఇంకా ఫస్ట్ ఒక అమ్మాయిని అయితే రమ్మంటే ఇంకా తనైతే వచ్చిందా నర్స్ జాబ్ కోసమా, కానీ అక్కడ చేసే కథ అంతా వేరేలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి అల్లుడిని అయితే టెంప్ట్ చేయటం కోసం అనేసి షర్ట్ బటన్స్ తీసి వాడిని అయితే టెంప్ట్ చేసేలాగా వాడి కాస్త చూస్తూ ఉంటుందా. ఇంకా అది చూసిన తనకైతే కోపం వస్తుందా, దీన్ని బయటకి ఈడ్చబడేని, ఇలాంటి దాయి జాబ్కి పనికి రాదు అనేసి తన రెజ్యూమ్ మీద ఒక రెడ్ మార్క్ వేసి అయితే పంపిస్తుంది. ఇంకా అది చూసిన వీడికైతే చాలా కంగారు వస్తుందా. ఇంకా అది చూసిన వీడు కొంచెం కంగారు పడుతూ నెక్స్ట్ వెళ్ళాల్సింది నువ్వే అనేసి తన సీటు మీద కొట్టి మరీ పంపుతాడనమాట. ఇంకా తను వెళ్తుంది, ఆ షర్ట్ బటన్స్ తీస్తుంది, ఇంకా ఒక టవల్ని తడిపి చేతికి చుట్టుకుని ఓ రపా రపా రుద్దేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల వాడి స్కిన్ కూడా చాలా ఎర్రగా అయిపోతుంది. అది చూసిన తనకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా చాలామంది వెళ్తారు, ఒక కేర్లెస్గా జాగ్రత్తగానే చేయరనమాట. ఇంకా మన హీరోయిన్ వెళ్తుందా ఎంతో జాగ్రత్తగా కేర్గా, అసలు ఒక నర్సింగ్ ఏమేం చేయాలి అన్నది, ఆ వాటర్ని హీట్ చెక్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తుందా. అది చూసిన తనకైతే చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది. తిను చాలా బాగా చేస్తుంది, తినకి చదువు తక్కువ ఉన్నా కానీ ఒక మనిషిని ఎలా చూసుకోవాలి అన్నది బాగా తెలుసు అనేసి ఇంకా అప్పుడే ఆ కజిన్ని అలాగే మన హీరోయిన్ని పక్క పక్కన నుంచో పెడతారా. కానీ కజిన్ వైపు చేయి చూపించి మన హీరోయిన్ని సెలెక్ట్ చేస్తుంది. అది చూసిన వీడు తినకైతే చదువు లేదు, కానీ తిను నర్సింగ్ చేసింది, ఒకవేళ ఫ్యూచర్లో మీ డాడీకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా తను చూసుకుంటుంది, నువ్వు తిన్ని సెలెక్ట్ చేసుకున్నావంటే ఇబ్బంది పడతావేమో, ఒకసారి ఆలోచించు అనగానే ఇంకా మన హీరోయిన్ అవును కదా నాకు చదువు లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి ఇంకా తన్ని పంపించేయాలనుకుంటే ఇంకప్పుడే వాడికైతే హెల్త్ అయితే పాడైపోతుంది హీరోకి. ఇంకప్పుడే హీరో శ్వాస తీసుకోలేకపోతా ఉంటాడనమాట. ఇంకా వీళ్ళైతే డాక్టర్కి ఫోన్ చేస్తారనమాట. డాక్టర్ వచ్చే సమయంలోనే ఇంక తనకైతే చాలా సీరియస్ అయ్యేలాగా అనిపిస్తూ ఉంటే ఇంకప్పుడే తను నర్సు కదా అందుకని ఆ కజిన్ వచ్చి తనకి ఏమైనా చేయగలవా, ట్రీట్మెంట్ చేయి అనేసి అని పిలుస్తూ ఉంటే ఇంకా తన కర్రలా బీసిపోయి చూస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయదనమాట. వాడికైతే అంతకి సీరియస్ అవుతుంటే ఇంకప్పుడు మన హీరోయిన్ నేను ట్రీట్మెంట్ చేస్తాను అనగానే ఇంకా పెద్ద కూతురు అంటుంది, నువ్వు చదువుకోలేదు కదా మీరు ఎలా ట్రీట్మెంట్ చేయగలరు అనగానే ఈ కజిన్ కూడా అంటుంది, అవును నీకేమొచ్చు, అతన్ని చంపేయాలనుకుంటున్నావా అంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడేస్తారు కానీ ఎదురుకొచ్చి వైద్యం చేయరు, కానీ ఎవరైనా చేస్తాను అంటే చెడగొడుతూ ఉంటారనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా నీకు చదువు లేదు నువ్వు చేయకూడదు అనేసి తను ఆపుతూ ఉంటే నేను చేయగలను చేయలేను నేను ప్రయత్నిస్తాను, అతనికి ఏమైనా అయ్యింది అనుకో అప్పుడు మనం ఏం చేయగలం, అందుకోసమని నేను వెళ్ళి వైద్యం చేస్తాను అనేసి అనంటే లేదు నువ్వు చేయటానికి వీల్లేదు అనేసి తనైతే అందరూ ఆపుతూ ఉంటారనమాట. ఇంకా తనకి ఏం చేయాలో తెలీదు, అంతకంతకి వాళ్ళ నాన్న పరిస్థితి దారుణంగా తయారవుతూ ఉంటుంది. ఇంకా ఈ హస్బెండ్ కూడా పట్టుకుని ఆపుతూ ఉంటాడా. ఇంకా అది చూసిన తనకి చాలా కోపం వస్తుంది. ఇంకా అప్పుడే తన చేయి కొరికి మరీ వెళ్ళి ఇంకా తన చెస్ట్ని అయితే తోముతూ ఉంటుంది. అంటే తనకి కాఫ్ అయితే అడ్డపడి ఉంటుందా, ఇంకా అందుకోసం అనేసి తను అలా చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అని వాడు గట్టిగా అడుస్తాడా. అవును తన్ని చంపేయాలనుకుంటుంది, తన్ని చంపేస్తుంది, అలా చేస్తే తను చనిపోతాడు అనేసి అని ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అంటుంది తనకి కాఫ్ అడ్డపడ్డది అందుకోసమని నేను ఇలా చేస్తున్నాను అనేసి అని అనగానే ఇంకా
తన ఆరోగ్యం పాడయ్యే ముందు వాళ్ళ నాన్నకి ఇలాగే కాఫ్ అడ్డపడుతుంది అన్న సంగతి తనకైతే గుర్తొస్తుందా, ఇంకప్పుడు మీరు అందరూ మాట్లాడకండి, తన్ని ట్రీట్మెంట్ చేయనివ్వండి అనేసి అని గట్టిగా అరుస్తుందనమాట. ఇంకా అప్పుడే చూస్తుందా, ఇంకా అదైతే పోకుండా అక్కడే ఉంది. అంటే ఇంకా ఎక్కువ కాఫ్ అయితే ఉంది కాబట్టి ఆ కాఫ్ని ఎలా తీయాలనేసి అక్కడ ఏమైనా సిరంజి లాంటిది ఏమైనా ఉందా అనేసి చెక్ చేస్తుంది. కానీ అక్కడ ఏ సిరంజి కనిపించదా. ఇంకా తనకి వేరే దారి లేక ఏం చేస్తుందంటే ఇంకా తన నోట్లో నోరు పెట్టేసి ఆ కాఫ్ని అయితే బయటికి తీస్తూ ఉంటే ఇంక వీడైతే అంటాడు, చూడు తనకి అసలు సిగ్గే లేదు, ఒక పేషెంట్తో తను ఏం చేస్తుందో చూడు అనేసి ఇంకా దాన్ని వేరే విధంగా అయితే మార్చి చెప్తూ ఉంటాడు. తిన్ని వీడ్చిపడేయండి అనగానే ఇంకప్పుడే తన నోట్లో నుంచి తీసిన దాన్ని హ్యాండ్ కచిప్ మీద వేసి వాళ్ళకి చూపిస్తుంది. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా తనైతే తీసుకెళ్ళిపోతూ ఉంటారా. ఇంకప్పుడే మెరుగుపడిన ఆరోగ్యం మొత్తం అంతా ఆగిపోయి వాడైతే చనిపోయాడు అనేసి ఆ మిషన్ చూపిస్తూ ఉంటుంది. అమ్మయ్య చచ్చాడా, ఇప్పుడు దీని పని అయిపోయింది అనేసి ఇంక వీడు అనుకుంటూ ఉంటాడా, చూడు ఏం చేసావు, నువ్వు అతన్ని చంపేశావు అనేసి అని అనగానే అది ఇంపాసిబుల్, ఆయనకి చాలా బాగవ్వాలి, అతనికి ఉన్న సమస్య అది తీరాక ఆయన బాగుండాలి అనేసి ఇంకా మన హీరోయిన్ అంటూ ఉంటే ఇంకప్పుడే డాక్టర్ వస్తాడా. ఇంకా డాక్టర్స్ చెక్ చేస్తే అతను నా పల్స్ అది నార్మల్గా ఉంది, హార్ట్ బీట్ అది కూడా నార్మల్గానే ఉంది, అతను చనిపోయారు అన్నది ఎవరు అనేసి అని అనగానే మరి మిషన్ పని చేయట్లేదు కదా అనేసి అని అప్పుడు మిషన్ కాసి చూపిస్తారా. ఇంకా ఇవి డాక్టర్ కూడా మిషన్ కాసి చూసి అదంతా ఏం కాదు, ఆ చేతికి పెట్టున్న క్లిప్ అయితే ఊడిపోయింది, అందుకోసమని మిషన్ పని చేయట్లేదు అనేసి అయితే చెప్తారు. ఆ మాటలన్నీ విన్నాకే మన హీరోయిన్కి ఊపిరి వస్తుందన్నమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్నాక మన హీరోయిన్కి అర్థమవుతుంది ఆ క్లిప్ ఎలా ఊడిపోయింది అన్నది. ఇంకా ఆ తర్వాత ఆ పెద్ద కూతురు అయితే మీ అందరూ కూడా వేస్ట్, మీరందరూ కూడా మా నాన్న చచ్చిపోయారు అనేసి మాట్లాడారు కదా అనేసి ఇంకా తన చెంప అయితే వాయించేస్తుంది ఆ కజింది. నన్ను క్షమించు అనేసి అని అంటున్నా కూడా నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి కూడా అర్హురాలివి కాదు అనేసి పంపించేస్తానమాట. ఇంకా మన హీరోయిన్ కూడా అలాగే చూస్తూ ఉంటే మన హీరోయిన్ అక్కడే నుంచుంటుంది. వెళ్ళాలో ఉండాలో అర్థం కాక నేను తప్పుగా మాట్లాడలేదు, మా అమ్మాయికి ఏమవుతుందో అనేసి భయపడ్డాను అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు, మీకు త్రిబుల్స్గా నేను శాలరీ ఇస్తాను అనగానే ఇంకా ఆ మాటలు విన్న మన హీరోయిన్ చాలా హ్యాపీగా అయిపోతుంది. త్రిబుల్ శాలరీ ఇస్తాను అనగానే చూడు డబ్బుల మాట వినగానే తను ఎలాగా హ్యాపీ అయిపోతుందో. ఇలా డబ్బు ఆశ ఉన్న వాళ్ళని కనుక తీసుకొచ్చి మీ నాన్న దగ్గర పెడితే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం, డబ్బు కోసం ఏమైనా చేసేస్తారు వీళ్ళు అనేసి మాట్లాడుతూ ఉంటే అదంతా విన్న పెద్ద కూతురు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే మన హీరోయిన్ అంటుంది, నాకు డబ్బులు చాలా అవసరం ఉంది కరెక్టే, కానీ ఆ డబ్బులు నేను సంపాదించుకున్న డబ్బులు అయి ఉండాలి, నేను కష్టపడ్డ డబ్బులు మాత్రమే నాకు కావాలి, వేరే వాళ్ళ డబ్బులు నాకు అవసరం లేదు అనేసి మన హీరోయిన్ చాలా స్ట్రాంగ్గా చెప్తుందా. ఇంకా మాటలు విన్న పెద్ద కూతురు అయితే ఇంప్రెస్ అయిపోతుంది. మీకు నేను జాబ్ ఇస్తున్నాను, మీ నిజాయితీ నాకు బాగా తెలిసింది అనగానే మీ నాన్నగారిని నేను చాలా బాగా చూసుకుంటాను, నేను మీకు మాట ఇస్తున్నాను అనేసి ఇంకా మన హీరోయిన్ చెప్పగానే ఇంకా తనైతే వెళ్ళిపోతుందా. సరే నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ జాబ్ చేస్తావో నేను చూస్తాను అనేసి ఈ అల్లుడు కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ ఆ డ్రెస్ విప్పేసి ఇంకా అక్కడ సర్వెంట్గా ఉండటం కోసం వాళ్ళకు యూనిఫామ్ ఇస్తారా, ఆ యూనిఫామ్ అయితే వేసుకుంటుంది. ఇప్పుడు దాకా నేను ఒకరి కోసం కష్టపడ్డాను, ఇప్పుడు నా కోసం నేను కష్టపడుతున్నాను అనేసి ఇంకా తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటుంది. కొడుకు పనులు, ఇంటి పనులు, అన్ని పనులు చేసి తన ఆరోగ్యాన్ని మొత్తం నాశనం చేసుకుంది. నా చేతిలో నా జీవితాన్ని లేకుండా నేను ఇన్ని రోజులు బతికేశాను, కానీ ఇప్పుడు నా చేతుల్లోకి నా జీవితం వచ్చింది, ఈ జీవితాన్ని చాలా అందంగా గడపాలి అనేసి తను డిసైడ్ అవుతుంది. ఇంకా తన కిందికి వస్తుంటే అక్కడున్న పెద్ద మేనేజర్ గారు అయితే ఇంకా హీరోని ఎలా చూసుకోవాలి, అతను ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడు అన్నది మొత్తం చేస్తూ ఉంటే ఆ మాటలను విన్న హీరోయిన్కి ఇంకా చాలా రెస్పెక్ట్ అతని మీద వస్తుంది. ఇంకా అతన్ని అయితే డైలీ చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అతన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటే అతను ఫస్ట్లో ఆర్మీలో పనిచేశాడు అనేసి చెప్తారనమాట. ఇంకా అందుకోసమనే తన బాడీ మీద కొన్ని బుల్లెట్ గుర్తులు, అలాగే చెయ్యి విరిగిన ఆనవాళ్ళు అవి హీరోయిన్కి కనిపిస్తాయా. మీరు మిలిటరీలో చాలా కష్టపడి ఉంటారు, అందుకనే ఇంత మంచి పొజిషన్కి వచ్చారు, అయినా మీరు చాలా ఎనర్జీగా ఉన్నట్టు ఉన్నారు, అయినా మీకేంటి పరిస్థితి అనేసి మన హీరోయిన్ వాడి కాస్త చూసి ముసుముసు నవ్వులు నవ్వుతూ క్లీన్ చేస్తూ ఉంటుందా. ఇంకా అప్పుడే తను వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి అయితే వచ్చి గుద్దేస్తుందా. ఆ వాటర్ అంతా హీరోయిన్ మీద అమ్మాయి మీద పడిపోతుంది అనమాట. ఇంకప్పుడే చిన్న మేడం మీరు రండి, ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి రావటం కరెక్ట్ కాదు, చిన్న మేడం ఆగండి అనగానే
అనగానే ఇంకా ఏమైంది అనగానే నువ్వేదేమైనా తన్ని ఆపాలి, తను ఆస్తి మొత్తం రాయించుకోవాలని చూస్తుంది, నువ్వేదేమైనా తన్ని ఆపు అనగానే ఇంకా అది పట్టుకోండి అనేసి ఆ మేనేజర్కి ఇచ్చి ఇంకా వాళ్ళ నాన్నతోటి సంతకం చేయించుకోవాలని ట్రై చేస్తూ ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆయనకు ఆరోగ్యం బాగా లేచాక అతను మీ అందరికీ సమానంగానే ఆస్తులు రాస్తారు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు అనగానే నువ్వెవరు, నువ్వే నాకు చెప్తున్నావా, నువ్వు నాకు చెప్పేదానివా అనేసి ఇంకా తనైతే గట్టిగా మాట్లాడుతూ ఉంటుందా. లేదమ్మా నేను చెప్పేది నిజమే కదా, మీ నాన్నగారి లేచాకే కదా ఇదంతా చేయాల్సింది, ఇలా చేయటం క్రైమ్ నేరం కూడాను, మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనేసి ఇంకా మన హీరోయిన్ చెప్తూ ఉన్నా లేదు నేను ఏదేమైనా ఆస్తి మీద సంతకాలు చేయించుకోవాలనేసి ఇంకా చాలా పట్టుబడుతూ ఉంటుంది. మన హీరోయిన్ కూడా ఆపేస్తూ ఉంటుందన్నమాట. అయినా ఏంటమ్మా ఈ చేతి మీద గాయాలేంటి, ఎవరికోసమో ప్రేమగా వంట చేస్తున్నా ఆ ప్రేమని వాళ్ళు గ్రహిస్తున్నట్టు లేదు అనేసి అనగానే ఇంకా తన చేతినైతే దాచుకుంటుంది. అలాగే అయినా ఇంత చీప్ క్వాలిటీ బట్టలు వేసుకొని వచ్చారు, మీ ఇంటి యువరాని ఇలా పెరిగిన మీరేనా ఇలా అంతా చేసేది, అయినా ఇలా ఎందుకు చేస్తున్నారు, ఒకరి మీద ప్రేమతోటి మీ నాన్నగారి ఆస్తిని అంతా దోచిపెట్టి ఎవరికో ఇస్తున్నారు, చూడండి మీరు ఎలా తయారయ్యారో అనేసి ఇంకా తనైతే అలా మాట్లాడుతుంటే అది నిజమే అనేసి తను కూడా అలా అవుతుంది. అప్పుడే పెద్ద కూతురు వస్తుంది, ఏంటి మళ్ళీ దేనికోసం వచ్చావు, డబ్బుల కోసమే వచ్చావా అంటే ఇంక తనైతే మొత్తం డబ్బులన్నీ నువ్వే ఉంచుకుంటావా, నాకేమి ఇవ్వవా, నేను కూడా ఇంటికి కూతుర్నే కదా, మరి నాకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి కదా అనేసి తను మాట్లాడుతుంటే మీ అక్కతోటి అలా మాట్లాడొద్దు అనేసి తనైతే ఆపుతూ ఉంటుంది. అవును నేను ఈ డబ్బుల్ని పెంచుతూ ఉంటాను, నువ్వేమో ఇలా ఖర్చు పెడుతూ ఉండు, ఇదేనా నువ్వు చేయాల్సిన పని, నీవు కూడా ఈ బాధ్యతల్ని పంచుకోవాలి కదా, నాన్నగారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు కానించి నేనే ఇదంతా చూసుకుంటున్నాను అనేసి తను చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా ఎలా మాట్లాడుతుందో, నేను అందుకనే ఇలాగా చేయాలి అనుకున్నాను అనేసి అంటే లేదమ్మా నువ్వు చేసేది తప్పు అనగానే ఇంకా తనైతే కోపంగా తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుందా. ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఇలా ఎందుకు చేస్తున్నారు అనేసి అని అనగానే లేదా అయ్యమ్మ మీకు తెలియదు, నన్నెవ్వరూ ప్రేమించట్లేదు, నన్నెవరూ ప్రేమగా చూసుకోవట్లేదు, అలాంటి సమయంలోనే నా జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు తెలుసా, అతని కోసం మరి నేను ఏమైనా చేయాలి కదా అంటే అవునమ్మా నేను కూడా ఒక టైంలో ఇలాగే మూర్ఖంగా ఉండేదాన్ని, నన్ను నా కొడుకు చాలా ప్రేమిస్తున్నాడు అనేసి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అనేసి నేను వాడి మీద చాలా ఆశలే పెట్టుకున్నాను, కానీ వాడు ఏం చేశాడో తెలుసా అనేసి అని అనగానే ఏంటి అయ్యమ్మా నేను చెప్పేదేంటి నువ్వు చెప్పేదేంటి అనేసి అని అనగానే అవునమ్మా నేను చెప్పేది నేను నీ గురించే, ఒకప్పుడు నేను నీలాగే ఉన్నాను అన్న సంగతి నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అనేసి అని చెప్తూ ఉంటే అయ్యమ్మ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లే, నేను ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అనేసి అని అనగానే అవునమ్మా నేను నా కొడుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, వాడి కోసం ఇల్లు ఊడ్చేదాన్ని, అంట్లు తోమేదాన్ని, వాడి కోసం బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు తెచ్చేదాన్ని, కానీ వాడు ప్రేమించిన అమ్మాయి ముందు నా ఆత్మగౌరవాన్ని నన్ను చాలా తక్కువ చేసి చూపించి ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉండేవాడు, ఇంకా అలాగా తన కోసం నేను ఎంతో కష్టపడ్డ డబ్బులన్నిటినీ ఇచ్చేసినా సరే వాడు ఇంట్లో నుంచి నన్ను గెంటేస్తాడు తెలుసా, నా ఆరోగ్యం పాడైంది కాబట్టి తన వైఫ్ ఎక్కడ సేవలు చేయాలో అనేసి, అలాగే నీ హస్బెండ్ కూడా నీ డబ్బుల కోసమే నిన్ను చూస్తున్నాడు, నిన్ను ప్రేమించట్లేదు అనేసి అనగానే ఆయమ్మ ఇదంతా నువ్వు ఎలా అంటావు అనగానే కోపం వద్దమ్మా నేను నిజం చెప్తున్నా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించు, అతను నిన్ను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నీ డబ్బుల్ని ప్రేమిస్తున్నాడా నిన్ను ప్రేమిస్తున్నాడా అనేసి అనగానే నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు, నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నీకు చెప్పే కంటే కూడా చూపిస్తేనే బాగా అర్థమవుతుంది అనేసి తన్నైతే అద్దం ముందు తీసుకెళ్ళి నిలబెడుతుంది. చూడు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, నేను ఇంటికి రాగానే నీ ఫోటో చూసానా అప్పుడు అనుకున్నా ఈ అమ్మాయికి ఎంత స్పెషల్ ఉంది, ఎంత అందంగా ఉంది, తన జుట్టు బాగుంది, తన కళ్ళు బాగున్నాయి అనేసి అనుకున్నానా, ఇప్పుడు నిన్ను చూసానా ఇలా ఎలా మారిపోయావు అసలు నీకు తెలుస్తుందా అనేసి అనగానే అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తనైతే ఒక కాస్ట్లీ డ్రెస్ వేసుకుని కాస్ట్లీ చెప్పల్స్ వేసుకుని సర్వెంట్ అందించిన ఒక కాస్ట్లీ బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉండేదనమాట. అంత లగ్జరీ లైఫ్ అయితే తను ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేసేది, కానీ ఒక కారు ప్రమాదంలో తనకి గాయాలు అవడంతో ఆ కారులో నుంచి తన్ని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించినందుకు వాడితోటి ప్రేమలో పడిపోయాను అనుకుని ఇంకా వాడికైతే కాంట్రాక్ట్లు ఇప్పిస్తూ వాడికి డబ్బు సహాయం చేస్తూ ఉన్నా వాళ్ళ నాన్న వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంకా వాడినైతే పెళ్లి చేసుకుంటుందా. ఇంకా అనుక్షణం వాడు డబ్బుల కోసమే పీడిస్తూ ఉంటాడనమాట. ఇంకా అంతేకాకుండా ఇంకా తన దగ్గర ఉండే పిఏతో కూడా అఫైర్ పెట్టుకుని మన హీరోయిన్ని చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటాడు. అదంతా చూసిన తనకి మనసు ఇరిగిపోతున్నా తన్ని కాపాడాడు అన్న ఒక నెపంతో ఇంకా తన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ప్రతి
విషయంలో తన్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ తన ప్రేమను చూపించాలి అనేసి ఇంక తనకి ఫుడ్ వండి తీసుకొచ్చిన, చూడు ఎంత అసహ్యంగా ఉన్నావో, నా పిఏ చూడు ఎంత అందంగా ఉందో అనేసి ఇంక తన్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడే తనకు అర్థమైంది తన మీద తనకి జాగ్రత్త లేదని. ఇంక ఇదంతా ఆలోచించుకున్న తను ఇంకప్పుడే ఆయమ్మతోటి ఏదేమైనా నిజం చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. అవును ఆయమ్మ, నువ్వు చెప్పింది నిజమే, కాకపోతే చూడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అనేసి అని అనుకుంటే ఇంకప్పుడే తన అకౌంట్లో నుంచి 50 లక్షలు అయితే కట్ అవుతాయి అనమాట. అదేంటి 50 లక్షలు ఎందుకు డౌన్లోడ్ చేశాడు ఇతను, 50 లక్షలు నా అకౌంట్లో నుంచి ఎందుకు తీశాడు అనగానే, చూసావా నీ డబ్బుల్ని ఇతను వాడుకుంటున్నాడా లేదా అంటే, లేదా అయ్యమ్మ మీరు అపార్థం చేసుకుంటున్నాడు, చూడండి అతను నా కోసం నక్లీస్ కొనడానికే అతను డబ్బులు తీశాడు అనగానే, ఆ నక్లీస్ నీ పాత నక్లీస్ అమ్మ అనేసి ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న తన పుట్టినరోజు కోసం ఇచ్చిన ఒక పాత నక్లీసే ఉంటుందా, అదే తన ఫోటోగా పంపిస్తాడనమాట. ఇంకా అది చూసిన తనైతే వాడికి కాల్ చేస్తూ ఉంటుంది కానీ వాడైతే బ్లాక్ చేసి ఉంటాడు. అదంతా విన్న హీరోయిన్ పాపం ఈ పిల్ల ఎంత పిచ్చిది, ఎంత పిచ్చిగా తనని ప్రేమిస్తుంది అనేసి అని ఆలోచిస్తుంటే, ఆయమ్మ వాడు ఫోన్ ఎత్తట్లేదు ఆయమ్మ, నేను ఇప్పుడు ఏదేమైనా ఆ యొక్క 5,000 మా అక్క దగ్గర తీసుకుని నేను ముందు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నా ఫేస్ బాగా అయిపోయింది అనుకో, అప్పుడు వాడు నన్ను చూస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నా ఫేస్ బాగోలేదు కాబట్టి వాడు వేరే అమ్మాయిలు కాసి చూస్తున్నాడు అనేసి అని అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ప్లీజ్ ఆయమ్మ, నేను అడిగితే మా అక్క నాకు డబ్బులు ఇవ్వదు, నువ్వే ఎలాగైనా అడిగి మా అక్కకి డబ్బులు ఇమ్మని చెప్పవా, ఎంతలా ఉన్న తను ఎంతలా దిగజారిపోయిందో కదా. సరే తన్ని ఫోన్ బ్లాక్ చేశాడనేసి నువ్వు బాధపడుతున్నావు కదా, సరే నేను చెప్పినట్టుగా చేసావుకో అతన్ని ఫోన్ ఎమ్మటనే చేస్తాడు అనేసి అనగానే ఇంక తనైతే తన పిఏకి అయితే ఫోన్ చేసి నా అకౌంట్ కార్డ్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేయండి అని చెప్పగానే ఇంకా బ్లాక్ చేపిస్తుందా. ఇంకా 10 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, వాడి దగ్గర నుంచి ఫోనే రాదనమాట. ఈ పాప అయితే చిందులు దొక్కేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాడి దగ్గర నుంచి మెసేజ్ రాగానే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఆయమ్మ నువ్వు చెప్పిన ట్రిక్ బాగా పనికొచ్చింది అనేసి వాడితోటి చాటింగ్లు చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ చెక్ చేసుకుంటుందా, మన హీరోయిన్ దగ్గర 7,000 ఉన్నాయి, తన మెడిసిన్కి ఒక 2,000 కావాలి, 5,000 దీనికి ఇచ్చేస్తాను సరిపోతుంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనగానే ఇంకా వాడైతే తన అకౌంట్ బ్లాక్ అయితే తీయమని చెప్తాడా. ఇంకా తను కూడా తీసేస్తాను అనేసి చెప్తుందా. ఇంకా తీయబోతూ ఉంటే ఇంకా కాదు ఇలా రా అనేసి తనైతే తీసుకెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. తనైతే ఎక్కడే తీసుకెళ్తున్నావు ఆయమ్మ, వదులు అనేసి అని అంటూ ఉంటుందా. ఇంకా బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ నాన్న చేతిని పట్టుకోమని చెప్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఆయమ్మ అనగానే, లేదు ఒకసారి మీ నాన్నగారు చేయి పట్టుకో అనగానే ఇంకా చేయి పట్టుకున్న తను చాలా ఎమోషనలే అయిపోతూ ఉంటుంది. చూడమ్మా మీ నాన్నగారు మీకోసమని ఎన్ని డబ్బులు సంపాదించాడు, ఇదంతా మీకోసమనే, మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలని కాదు, మీరు సంతోషంగా ఉండాలనేసి, మీరు హాయిగా బతకాలనేసి మీ నాన్న ఇంత కష్టపడిన డబ్బులు నువ్వెవడికో తీసుకెళ్ళి దానదత్తం చేస్తూ ఉంటే అతనేమో జల్సాలు చేస్తూ ఉన్నాడంటే, లేదా అయ్యమ్మ చెప్పకండి అంటే, అమ్మ వాస్తవాలకి దగ్గరగా ఉండు, నిజాలకి వైపు ఉండు, అవాస్తవాల వైపు అబద్ధాల వైపు వెళ్ళకు అనేసని ఇంకప్పుడే తనకు ఒక ఐడియా ఇస్తుందా. ఇంకా ఆ మాటలు విన్న తనైతే తనని తోసేస్తుంది. ఏంటి ఆయమ్మ ఏం చెప్తున్నారు, ఇదంతా నేను చేయలేను అనగానే ఇంకా తనైతే ఎలాగోలా ఒప్పిస్తుందా. ఇంకప్పుడే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళగానే, ఏంటి డబ్బుల కోసం వచ్చావా, నేను ఇంకేం డబ్బులు ఇవ్వను అనగానే ఇంకప్పుడే తన అయితే చెప్తుందనమాట. ఇప్పుడు కూడా ఈ వీడైతే వస్తాడా ఏంటి, మీ చెల్లి మళ్ళీ డబ్బుల కోసం వచ్చిందా అనేసి వాళ్ళ చెల్లెల మీద ఎక్కేస్తూ ఉంటే, లేదు ఆయమ్మే పంపించింది అనేసి అనగానే ఇంకా వీడైతే ర్యాపిడ్ స్పీడ్లో అయితే వచ్చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్ అయితే, మీ అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు, చాలా బుద్ధిమంతులు, కాకపోతే చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు అంతే అనేసి హీరోతో మాట్లాడుతూ ఉంటుందా. నువ్వు ఒక ఆయమ్మలా ఉండకుండా నువ్వు మా పర్సనల్ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నావు, నీ జాబ్ పోయింది, ఇప్పుడు చెప్తాను రా, నీ పని అయిపోయింది అంతే అనేసి హీరోయిన్ మీద గట్టిగా అరుస్తూ ఉంటాడా. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్, నేనేం చేశాను సార్, నేనేమి చేయలేదు కదా అనేసి అనగానే రా అనేసి తనైతే బలవంతంగా లాక్కుతూ ఉంటాడా. ఇంకా మన హీరోయిన్ కూడా, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, అయినా నా జాబ్ తీయటానికి నీకు ఏమీ అధికారం లేదు, మేడమే తీయాలి నా జాబ్ అనేసి అని అంటుందా. సరే నాడు తనే నీకు చెప్తుంది సరైన సమాధానం అనేసి ఇంకా తన దగ్గరికి అయితే లాక్కొస్తాడా. ఇంకా తనైతే కోపంగా తన వైపు నడుచుకుంటూ వస్తుందా. నేనేం చేశాను రా బాబు, ఇప్పుడు నా జాబ్ పోతే నా ఆరోగ్యం పరిస్థితి ఏంటి అనేసి అని ఆలోచిస్తుంటే ఇంక ఇక్కడైతే ఈ చిన్న చెల్లెలు నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఆయమ్మ దగ్గరికి వెళ్ళి, ఆయమ్మ నువ్వు చెప్పినట్టుగానే చేశాను అనేసి అని అంటుందా. ఇంకప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ఆయమ్మ ఏం చెప్పుంటుందంటే, మీ నాన్నగారి మీద నీకు కొంచెం ప్రేమ ఉన్నా కూడా నీ హస్బెండ్కి నీ కంపెనీ నుంచి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆపేసే, అప్పుడే అతను కరెక్ట్ అయిన మార్గంలోకి ఉంటాడు, అతన్ని చెడగొట్టేది నువ్వే తెలుసా అనేసి అని అనగానే, అది నేను చేయగలనంటావా ఆయమ్మ అంటే, ఎందుకు చేయలేం, వెళ్ళి మీ అక్కతో
అక్కతో మాట్లాడు, మీ అక్కే అంతా చూసుకుంటారు. నువ్వు మీ అక్క ఒక మాట మీద నడిచారు అంటే మీ బిజినెస్ ఎదుగుతుంది, ఒకరికొకరు తోడుగా ఉంటారు అనేసి చెప్తుందా. ఇంకా ఆ మాటలన్నీ విన్న తిను తన సిస్టర్ దగ్గరకు వచ్చి చెప్పగానే తన సిస్టర్ అయితే ఈ ఆయమ్మకైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఆయమ్మ నీ వల్ల ఇదంతా అయ్యిందనేసి. ఇంకా తనైతే తన హస్బెండ్ ఆఫీస్కి అయితే వస్తుంది. ఇంకా తను నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే మన హీరోయిన్ కూడా వెనకాలే వస్తుందా. ఏంటి డబ్బులు తీసుకొచ్చావా, డబ్బులు తీసుకురాకుండా నువ్వు ఎందుకు ఆఫీస్కి వచ్చావు, నేను చెప్పాను కదా మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వచ్చాక ఇంటికి రమ్మనేసి అని అనగానే ఇంకా అప్పుడే తను తీసుకొచ్చాను అనేసి అని అనగానే నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావని అనేసి వాడైతే లొట్టాలేస్తూ ఆ డబ్బులు ఇచ్చే అనేసి అని అంటే ఇంకా అప్పుడే మా అక్క షేర్స్ నా పేరునే రాసింది అనగానే సరే అయితే ఆ షేర్స్ అన్నీ కూడా నువ్వు నా పేరుని రాసాయి, నేను ఆ షేర్స్ని చూసుకుంటా. ఇంకా మాటలన్నీ పియ్యను చెవిలో పడతాయా. ఇంకా అదంతా విన్న తనైతే ఇంకా షాక్గా చూస్తూ ఉంటుంది అనమాట. అక్కడున్న బాడీ గార్డ్స్ కూడా అలాగే చూస్తూ ఉంటే వాడిని అయితే కంపెనీలోకి కూడా వెళ్ళనివ్వడు. ఏంటి నన్ను కంపెనీలోకి వెళ్ళనివ్వట్లేదు అనగానే ఈ కంపెనీ మొత్తం మా అక్క నా పేరునే రాసింది, ఇక మీద నుంచి నువ్వు కంపెనీలోకి వెళ్ళకూడదు అనేసి అని అనగానే చూసావా తను ఏం చేస్తుందో. సరే తనతోటి ఏదేమైనా షేర్స్ అన్నీ మీరు తీసేసుకోండి, మా హస్బెండ్కి షేర్స్ అనేవి చూస్తానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అతను చూసుకుంటాడు అనేసి ఇదైతే ఎక్కేస్తూ ఉంటుందా. ఇంకప్పుడే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను హనీ అనేసి అని అనగానే ఆ మాటలు విన్న తను తినకైతే సైక్ చేస్తుంది, ఇవ్వు అవి అనేసి. ఏంటి అవి, ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు, ఇవ్వు అనేసి అని అనగానే తను ఏం నర్వస్గా ఫీల్ అవుతలేదు, తను ఇచ్చేదాకా వెయిట్ చేయి అనగానే తినెవరు మధ్యలో ఇంతలా మాట్లాడుతుంది అనేసి ఆ పిఏ అంటుందా. ఇంకా అప్పుడే తనైతే ఆ షేర్స్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వీడి పేరున పెట్టిన షేర్స్ మొత్తం ఇంకా ఈ చిన్న కూతురు పేరున అయితే మారిపోయి ఉంటాయి అన్నమాట. ఏంటి ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ హస్బెండ్ పేరునే కదా ఇవన్నీ ఉండాల్సింది, చూడాల్సింది నేనే కదా, నీకేం చేతనవుతుంది, ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటున్న తప్పటి నుంచి నీకేం వస్తుంది, ఈ బిజినెస్ అనేది నువ్వు హ్యాండిల్ చేయగలవా, అయినా నిన్ను కాపాడిన నాకు ఇదే నన్ను చూపించే కృతజ్ఞత అనేసి తన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ తనైతే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా అదంతా చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుందా. నువ్వు అక్కడే ఉండు, నువ్వేం భయపడకమ్మా అనేసి అవన్నీ పేపర్స్ అన్నీ తీసుకుని చూసావా ఇక మీద నుంచి షేర్స్ ఈ కంపెనీ మొత్తం మా చిన్న మేడంది అనేసి చెప్పేసి ఆ కాగితాలు అయితే వాడు మొహాన్న కొడుతుందనమాట. అది చూడగానే వాడైతే షాక్ అవుతాడనమాట. ఇలా ఎలా నువ్వు చేస్తావు, నేను నీ హస్బెండ్ని కదా నా పేరు నుంచి ఎలా మార్చుకుంటావు అంటే అవును తన హస్బెండ్వే, తనతోటి రాయల్టీగా ఉండుంటే తన హస్బెండ్ అనేసి అవన్నీ నీ పేరునే ఉంచేది, కానీ నువ్వేమో ఆఫీస్లో ఎఫర్ట్స్ పెట్టుకుని తన్ని బుల్లింగ్ చేస్తూ ఉంటే తను ఇలాగే చేస్తూ ఉంటుంది. అవును ఈ షేర్స్ అన్నీ నా పేరునే వచ్చాయి, ఇప్పుడు ఈ కంపెనీ కూడా నాదే అనేసి ఆ చిన్న కూతురు అంటుందా. మా చిన్న మేడం చెప్పింది అర్థమైంది కదా అనేసి మన హీరోయిన్ అంటుంది. ఎంత ధైర్యం అంటే అనేసి ఇంకా హీరోయిన్ మీదకే వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ అయితే పట్టుకుని వాడి కార్డుని అది కూడా కట్ చేసేసి వాడికి దగ్గర రూపాయి లేకుండా చేస్తారనమాట. ఇంకా అదంతా చూసిన ఈ పిఏకైతే వీడి దగ్గర ఏం రూపాయి లేదు అనేసి ఇంకా అప్పుడే వీడిని అయితే వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే అర్థమవుతుంది అది వీడి డబ్బుల కోసమే వచ్చింది అనేసి. ఇంకా తన్ని అంతలా ప్రేమించే భార్యని వదులుకున్నాననేసి వీడికి అర్థమవుతుందా. నీ వల్లే ఈ అందమైన అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనేసి ఇంక తప్పంతే చిన్న కూతురు మీద వేస్తూ ఉంటాడు. పెద్ద ఎదవలా ఉన్నాడు వీడైతే. ఇంకిప్పుడే పెద్ద కూతురు మొగుడైతే వస్తాడా. ఏంటి మీ చెల్లికి ఆఫీస్ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చావంట, అసలు మీ ఇద్దరికి పడదు కదా, తనకి డబ్బులు ఇచ్చావంటే నీ ఆస్తి మొత్తం పోతుంది అనేసి ఆ చిన్న కూతురు మీద తినకైతే ఎక్కేస్తూ ఉంటాడా. ఇంకా అదంతా విన్న తనకైతే చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నావు అనేసి గట్టిగా తిడుతుందా. ఇంకప్పుడే వీడికి సెకండ్ వైఫ్కి అయితే ఫోన్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా తనైతే చిన్న కూతురు డల్గా కూర్చుంటుందా. అది చూసిన హీరోయిన్ అయితే ఏమ్మా అంత డల్గా ఎందుకున్నావు అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అసలు నేను ఇలా ఎలా ఉన్నాను, ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నాను, అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి అని అంటూ ఉంటే ఇంకప్పుడే వాడైతే వచ్చాడు అంటే హస్బెండ్ వచ్చాడు అనేసి ఈ పిఏ చెప్తాడా. ఇంకా తనైతే కోపంగా కిందకి వెళ్తుంది. ప్లీజ్ నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వు, నేను చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను ఇప్పుడు దాకా చాలా మిస్టేక్లే చేశాను, నీ ప్రేమని నేను అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను, ప్లీజ్ మరలా నా జీవితంలోకి వస్తావా అనగానే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనేసి మన హీరోయిన్ అంటుండే. సర్వెంట్లు దూరి మాట్లాడే విషయం కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దూరి వాళ్ళకి గొడవలు పెట్టాలి అనుకుంటే నీలాంటి పని వాళ్ళు అసలు ఉండకూడదు, తను ఎందుకు ఉంచావు అనేసి మాట్లాడుతుంటే అమ్మ నువ్వు తన మాటలు నమ్మకు, తన మాయలో పడకు అనేసి అనగానే ఇంక తిను కూడా చాలా గట్టిగా వాడికి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ మాటలని విన్నవాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వా అంటే ఎప్పటికీ కాదు, నీలాంటి వాడిని మళ్ళీ జీవితంలోకి రప్పించుకుని మళ్ళీ నీతోటి టార్చర్ అనుభవించాల్సిన అవసరం నాకు లేదు అనేసి తనైతే వెళ్ళిపోతూ ఉంటుందా. అప్పుడే మన హీరోయిన్ అనుకుంటుంది నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలు కాదు అనేసి ఇంకా తన లోపలికి తీసుకెళ్ళి
తీసుకెళ్తా ఉంటే తను ఆగమనేసి, నువ్వు ప్రాణాలు పోతూ ఉంటే నా ప్రాణాలకు తెగించి మరీ నేను నిన్ను కాపాడాను, ఇలాగైనా నువ్వు చేసేది, ఇదేనా నీ కృతజ్ఞత, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు, నన్ను ఎలా డంప్ చేస్తావు అనేసి తన్ని ఆ విషయం పెట్టేసి ఇంకా తనతోటి అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడనమాట. తను కూడా ఆ విషయం వినగానే ఇంకా తనైతే ఏం మాట్లాడదనమాట. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు, మరలా నేను ఎటువంటి తప్పులు చేయను అనేసి అని అంటూ ఉంటాడా. ఇంకప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తాడు. ఇంకా మన చిన్న పాపకి జరిగిన యాక్సిడెంట్ కూడా అదంతా ఏదో ఒక డ్రామాలా ఉంది, దాని గురించి ఒకసారి తెలుసుకోండమ్మా, ఇంకా అది పెట్టుకునే వాడు పద్దాకలా ఆవిడనే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అనేసి అని అనగానే ఇంకా ఈ పెద్దక్క కూడా ఏం చేస్తుంది, ఇంకా తనకి ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది మొత్తం అంతా తెలుసుకుంటుందా. ఇంకప్పుడే అక్కడికి ఆ పెద్దక్క అయితే వస్తుంది. ఏంటి నువ్వు తన్ని కాపాడావా, తన్ని ప్రమాదంలోకి తోసేసావా, అసలు నీ గురించి నేను ఫస్టే ఎంక్వైరీ చేయాల్సింది చేయలేదు అనేసి ఇంకప్పుడే ఆ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఎవరు ప్లాన్ చేస్తే జరిగింది అన్నది చూపిస్తారా. ఇంకా ఆ కారు వస్తూ ఉంటే ఆ కారుకి ఎదురుగా మేకులు అయితే వేస్తుంటాడా. సడన్ బ్రేక్ వేయటంతో తనకైతే కొన్ని గాయాలు అవుతుందా. ఇంకా అక్కడి నుంచి వీడేదో కాపాడేసినట్టుగా దీనికైతే అబద్ధాలు చెప్తారా. ఆ మాటలన్నీ విన్న దీనికైతే చాలా కోపం వస్తుందా. వాడిని పట్టుకుని ఉతికి ఆరేసిస్తుంది. ఇక మేము నుంచైనా నా చెల్లెలకి దూరంగా ఉండు అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాడినైతే బయటకైతే ఈడ్చిపడేస్తాడనమాట. ఇంకా అది చూసిన తనైతే ఎమోషనల్గా నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, మా అక్కకి ఇష్టం ఉండదు, ఆఖరికి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అన్న వాడికి కూడా నేనంటే ఇష్టం ఉండదు అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే, నువ్వు ఆలోచించేది తప్పు పాప అనేసి ఇంకా తనైతే తీసుకొచ్చి వాళ్ళ నాన్న బెడ్రూమ్లో అయితే కూర్చోబెడుతుంది. ఎందుకు ఆ అమ్మ ఇక్కడ తీసుకొచ్చావు అనగానే, ఈ డైరీ చదువు అమ్మ నీకే అర్థమవుతుంది అనేసి అని అనగానే ఇంకప్పుడే తనైతే డైరీ ఓపెన్ చేసి చదువుతుందా. ఇంకా వాళ్ళ నాన్న తన్ని ఎంత ప్రేమించేది, తన్ని పెళ్ళి ఎందుకు వద్దు అన్నది, తన విషయంలో ఎందుకు స్ట్రిక్ట్గా ఉండేది అన్నీ అందులో రాసుకుంటాడా. మన చిన్న పాపకి చాలా మెత్తని స్వభావికం, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది, ఈజీగా నమ్మేసి వాళ్ళకి ఎంత అంటే అంత ఇచ్చేస్తుంది. తన్ని ఎవరైనా ఈజీగా మోసం చేసేయచ్చు. అందుకనే డబ్బుల విషయంలో ప్రతి విషయంలో వాళ్ళ నాన్న తన్ని వెనకాల ఉండి ఆంక్షలు పెడుతూ తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా అవన్నీ తెలిసిన తనైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాన్న నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని నేను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నన్ను క్షమించండి అనేసి తను చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడే వాళ్ళ నాన్న చిన్నగా అయితే తన చేతినైతే కదుపుతాడు. అది చూసిన తనైతే చాలా ఎమోషనల్ అవుతుందా. ఇంకప్పుడే వాళ్ళ నాన్న నోట్లో నుంచి కొంచెం నురగలాగా వస్తుంటే అది క్లీన్ చేయమనేసి తనకే చెప్తుందా. ఇంకప్పుడే ఇంకా ఈ పెద్ద అక్క అయితే పని చేసుకుంటా ఉంటుంది. సరేనమ్మా నువ్వు ఇలా కాదు, అక్కకు కూడా హెల్ప్ చేయాలి, మొత్తం ఈ కుటుంబ భారాన్ని మొత్తం అక్కే మోస్తుంది, అక్కకి నువ్వు సహాయంగా ఉండాలి కదా, అక్కే ఎంత అని చూడగలదు, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అక్కకి హెల్ప్ఫుల్గా ఉండు అనేసి ఇంకా తనకైతే చెప్పగానే తనైతే ఒక ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి అనుకుంటుందా. ఆ ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళ అక్క దగ్గరికి అయితే వస్తుంది. అక్క నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, అది చూస్తావా అనగానే వాళ్ళ అక్క కూడా చాలా సీరియస్గా చూస్తుంటే చాలా శ్రద్ధగా చేసిందమ్మా, ఆ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది, మీరు ఒకసారి గమనించి చూడండి అనేసి అని అనగానే వాళ్ళ అక్క సీరియస్గా అయితే ఇది నిజంగా నువ్వే చేసావా అనగానే నేనే చేశాను అనగానే సరే చాలా బాగుంది, ఈ బిజినెస్ని మనం త్వరలోనే స్టార్ట్ చేద్దామనేసి తన మీద ఆ ప్రాజెక్ట్ మీద తనైతే అప్రూవల్ కూడా చేసేస్తుందా. ఇలా ఎలా మీ చెల్లికి సపోర్ట్ చేసేస్తావు, తను ఎలా పైకి ఎదగనిస్తావు, తను ఎదిగిందంటే నీకు కాంపిటీషన్గా వచ్చి ఆస్తి అంతా తను దొబ్బేస్తుంది అనగానే నా చెల్లెలు ఎప్పుడూ అలా చేయదు, మా నాన్నగారు మమ్మల్ని అంత క్రూరల్గా పెంచలేదు, మేమిద్దరం కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ మాకు కలుస్తుంది అనేసి అని వీడైతే మాట్లాడుతూ ఉంటాడు. ఓహో మీకు ఎమోషనల్ బాండింగ్ కలుస్తుందా, అయితే ఇప్పుడే చెప్తాను ఉండు అనేసి వీడు మనసులో అనుకుంటాడా. అప్పుడే ఒక ఆటలో అట్టుపండు గాడిని దింపుతాడు. వీడిదే మొత్తం అంత కదా, చాలా బాగుంటుంది వీడి క్యారెక్టర్, నాకు బాగా అయితే నచ్చింది. హాయ్ అంకుల్ ఎందుకు నన్ను పిలిపించా అనేసి అని వచ్చి అడుగుతాడా. వీడి స్లాంగే వేరేలా ఉంటుంది అనమాట, భలే ఉంటుంది. ఇంకా అప్పుడే వీడైతే మీ అక్క మీ చిన్నక్క పెద్దక్క కలిసిపోయారు, వాళ్ళు కలిసిపోయి నీ ఆస్తంతా దొబ్బేయాలనుకుంటున్నారు అనగానే సరే నేను ముందెళ్ళి నాన్ని చూసొస్తా, తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం అనేసి వాడైతే అలా నడుచుకుని వస్తాడా. ఏ ఆగు చెత్తది లోపల ఉండదు బయట ఉంటుంది, బయటికి వెళ్ళి తీసుకో అనగానే నేను చెత్త ఎడుకుండేవన్నా అంటే అవును నీ డ్రెస్ చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది అంటే ఇది డిజైనర్ డ్రెస్ ఏమనుకుంటున్నావో తెలుసా అంటే డిజైనర్ డ్రెస్సా నీ బొందా, ఏంటి ఇంత దారుణంగా ఉంది, అయినా ఇక్కడికి ఎందుకు వస్తున్నావు పో బయటికి అనేసి అని అనగానే లేదు నేను ఆయన్ని చూడడానికి వచ్చాను అనేసి చెప్తూ ఉన్నా కూడా మన హీరోని వినిపించుకోదనమాట, లాగి పడేయాలనుకుంటా ఉంటే ఇంకప్పుడే సెక్యూరిటీగా లోపలికి దొంగొచ్చాడు రండి రండి అనేసి పిలుస్తూ ఉంటుందా. ఇంకప్పుడే వచ్చి బాగున్నారా చిన్న సార్ అని పిలుస్తారా.
ఆ! ఇప్పటికైనా అర్థమైందా? నేను ఈ ఇంటికి మూడో వారసుడిని. ఈ ఆస్తికి ఓనర్‌ని తెలుసా? అనేసి మన హీరోయిన్ తోటి మాట్లాడి ఇంక అక్కడే కూర్చుంటాడనమాట. ఇంక మన హీరోయిన్ ఎల్లమంటూనే వినడనమాట. పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకొని గేమ్ ఆడుతా ఉంటే వాళ్ళ నాన్నకి బీపీ అయితే పెరిగిపోతా ఉంటదనమాట వాడు చేసే యాసాలకి. ఇంకా అది చూసిన మన హీరోయిన్ "నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా?" ఆయనకి కోపం వస్తుంది. ఆయన బీపీ పెరుగుతుంది అర్థమవుతుందా అనగానే ఇంక ఫోన్ అయితే లాక్కుంటది. ఎంత చెప్తున్నా వినట్లేదని. ఇంకా ఆడైతే వెళ్ళనివ్వరు. నేను ఇక్కడే కూర్చొని ఆడుకుంటా అనేసి ఇంకా పేచీ పెడతా ఉంటే ఇంకప్పుడే వాళ్ళ నాన్న యూరిన్ తీసి "నువ్వు వెళ్తావా లేదా?" అనేసి బెదిరిస్తుంది కానీ వెళ్ళడనమాట. ఇంకా ఆ యూరిన్ మొత్తం వాడి మీద అయితే జుమ్మేస్తుందా, ఇంక షిట్ కూడా తీసి నీ మీద వేసేస్తాను అనేసి బ్లాక్మెయిల్ చేస్తా ఉంటే "ఏమ్మా నేనేమైనా డస్ట్‌బిన్ లాగా అనిపిస్తున్నానా? మొత్తం అంతా తీసుకొచ్చి నా మీద వేస్తున్నావు" అనేసి వారు పరుగు పరుగున బయటికి వెళ్ళిపోతాడా. ఏంటి వీడిని కూడా ఇది ఆడిస్తోందా, ఆడిచు ఆడిచు వాడు తక్కువోడు కాదు అనేసని అనుకుంటా ఉంటాడా ఇంకా ఈ అల్లుడు. ఇంక ఇప్పుడే ఈ చిన్నోడైతే ఏం చేస్తాడో తెలుసా, ఒక సాలీడ్ పెట్టేసి అక్కడ ఒక కెమెరా పెట్టి ఇంకా హీరోయిన్ రాగానే ఆ సాలీడ్ తన మీద పడేయాలని చూస్తాడనమాట. అలాగే అనుకున్నట్టుగా చేస్తాడా. ఆ సాలీడ్ కింద పడగానే మన హీరోయిన్ భయపడేసి ఆ వీల్ చైర్ అయితే వదిలేస్తుందా. ఆ వీల్ చైర్ అలా వదిలేతుంటే వాళ్ళ నాన్న కింద పడిపోతూ ఉంటే ఇంకా తనే వచ్చి తనైతే కింద పడకుండా దెబ్బలు తగలకుండా చూస్తుందా. పాపం తనకైతే చాలా గట్టిగానే తగిలేస్తుంది. ఇంకప్పుడే ఇంకా వాడైతే మా నాన్న కాపాడింది తిను చాలా మంచిది అనుకుంటా అనేసి మనసులో అనుకుంటే ఇంకప్పుడే వాళ్ళ అక్క వస్తుందా. ఏం జరిగింది అనగానే తను ముసలిది అయిపోయింది కదా, అందుకనే ఆ బరువు ఆపుకోలేక పడేసింది. అందుకనే యంగ్ ఎనర్జీగా ఉన్న అమ్మాయిల్ని పెట్టమని నేను చెప్తా ఉన్నాను అనేసి ఇంకా వీడైతే తన జాబ్ ఏదేమైనా తీసేయాలి అన్నట్టుగా అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. తను కూడా ఏం చెప్పకుండా సైలెంట్గానే ఉంటుంది. అదంతా చూసిన వీడైతే నేనే సాలీడ్ వేసి తన్ని భయపెట్టాను అని చెప్తాడనమాట. ఏంట్రా ఎదుగుతున్నావు కానీ నీకు బుద్ధి రావట్లేదా, నాన్నగారికి దెబ్బ తగిలి ఉంటే ఏమైపోతారు అనేసి ఇంకా వాళ్ళైతే తిడుతూ ఉంటారా. ఇంక పెద్దక్క కూడా తిడుతూనే ఉంటుంది. అందుకేరా నిన్ను హాస్టల్లో పడేసేది, ఇంట్లో ఉండటానికి నీకు అర్హత లేదు అనేసి ఇంక తిడుతూ ఉంటే మన హీరోయిన్ మాత్రం ఆగండి అమ్మా ఆగండి, అతను చేసింది చిన్న తప్పే, ఎందుకు ఇంతలా తిడుతున్నారు అనగానే లేదా అమ్మా నీకు తెలీదు వీడి గురించి, వీడు ఎదుగుతున్నాడు కానీ వివరం మాత్రం రావట్లేదు, వీడు ఒక వేస్ట్ ఫెలో, వీడొక వరెస్ట్ అనేసి తిడుతూ ఉంటే నువ్వేనా నాకు చెప్పేది, మొగుడు ప్రేమలో పడిపోయి ఆస్తి మొత్తం తీసుకెళ్ళి మొగుడికి ఇచ్చిన నువ్వా మాట్లాడేది. ఏ అక్క నువ్వు కూడా నన్నే తిడుతున్నావా, ఇది ఎన్ని తప్పులు చేసినా దీన్నేమో సమర్థించి నన్ను తిడుతున్నావా అనేసి అనగానే నువ్వు అక్కలతో ఎలాగైనా మాట్లాడేది అందుకేరా, అందుకే నిన్ను ఇంట్లో ఉంచకుండా హాస్టల్లో పడేసింది, నువ్వు ఇంట్లో ఉండటానికి తగవు అనేసి పదే పదే అనేటప్పటికీ వాడి మనసు అయితే ఇరిగిపోతుంది. ఇంకా చిన్నప్పటి నుంచి వాడిని ఎలా కొట్టేది, ఈ అక్కలు వాడిని ఎలా ఏడిపించేది మొత్తం అంతా గుర్తు చేసుకుని వాడైతే చాలా ఎమోషనల్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే మన హీరోయిన్ పనంతా అయింది పడుకుందాం అనేసి అన్న సమయానికి వీడైతే ఫుల్గా డ్రింక్ చేసి వస్తాడా. ఇంకా అది చూసిన తనైతే ఇంకా అనుకుంటూ ఉంటాడు ఆంటీ సారీ ఆంటీ నేను మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలనుకోలేదు అనేసని వాడు కడుపును రుద్దుకుంటా ఉంటే ఆ ఆల్కహాల్ వల్ల వాడికి కడుపులో నొప్పి వస్తుందని తెలిసిన తను ఒక చైనీస్ మెడిసిన్ అయితే తయారు చేసి వాడికి తాగిస్తుందా. ఏంటి ఏంటి ఇంత చేదుగా ఉంది అంటే ఇది చైనీస్ మెడిసిన్, మందు తాగినప్పుడు స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది అనగానే అవును నాకు కడుపులో కూడా అంతా బాగుంది భలేగా ఉంది ఇది అనగానే అవును చేదుగా ఉన్నా సరే ఇదంతా చాలా బాగా పనికొస్తుంది. ఇంకా అదంతా చూసిన వాడికైతే మా అమ్మ ఉంటే నన్ను ఇలాగే కేర్ చేసేది కదా అనేసి చాలా ఎమోషనల్ అవుతాడా. ఇంకా తర్వాత సీన్లో హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తున్నాను మీ అక్కగారికి కూడా చెప్పాను ఈ రోజు నేను లీవ్ తీసుకున్నాను అనగానే హాస్పిటల్కి ఎందుకు వెళ్తుందప్ప ఈవిడి అనేసి ఇంకా వీడు కూడా వెనకాల ఫాలో చేసుకుంటా వెళ్తాడనమాట. ఇంకప్పుడే తన కడుపులో ట్యూమర్ ఉందనేసి అని వీడికైతే తెలుస్తుంది. అలా ట్యూమర్ ఉన్నా కూడా ఆ డబ్బుల కోసమే జాబ్ చేస్తుందనేసి ఇంకా అతనైతే చెప్తాడు మీకు ఆ ట్యూమర్ పెరగటం మాత్రం ఆగిపోయింది కాకపోతే త్వరగా ఆపరేషన్ చేసుకోవాలి లేదంటే అది చాలా ప్రమాదంగా మారుతుంది అనేసి అనగానే నేను డబ్బులు దాచుకుంటున్నాను సార్ ఇంకొక 2 నెలల్లో నేను ఆపరేషన్ చేసుకుంటాను అనేసి చెప్పగానే వాడైతే చూస్తాడనమాట. చూసి ఇంకా మన హీరోయిన్ అయితే మెడిసిన్ తీసుకుంటాం కోసమనే వస్తుందా. ఇంకా అక్కడికైతే వాడి కొడుకు అయితే వచ్చేస్తాడనమాట. కొడుకు రాగానే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నీ అకౌంట్ ఏది అనేసి ఇంకా ఫోన్ అయితే లాక్కుంటాడు. అమ్మ ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఏంటి అనేసి అని అడగడు కానీ వచ్చి ఫోన్ లాక్కుని ఏంటి నీ అకౌంట్లో 2,000 ఉన్నాయా సరే నాకు ఇప్పుడు అవసరం ఉంది అనేసి బేబీ స్కానర్ పెట్టు అనేసి ఆ డబ్బులన్నీ కూడా స్కాన్ చేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట.
ఇంక మన హీరోయిన్ ఏమో ఆపి ఆ డబ్బులు ఇచ్చేయి, ఆ డబ్బులు నాకు చాలా అవసరం, ఇప్పుడు నాకు మెడిసిన్ లేవు అనేసన తను అరుస్తూ ఉంటుందా. ఇంకప్పుడే వీడైతే వచ్చి ఇంకా హీరోయిన్ కొడుకుని అయితే కొట్టేస్తాడనమాట. ఎంత ధైర్యం ఉంటే తను అలా ఇబ్బంది పెడతావు, అమ్మ లేదురా మాకు కాబట్టి అమ్మ విలువ తెలుసు, కానీ అమ్మ ఉన్న నీకు ఇలా ఎలా చేస్తావంటే నన్ను ఎలా కొడతావు అనేసి వాడు తిరిగి అరుస్తూ ఉంటాడా. నీలాంటి మూర్ఖుడికి ఎంత చెప్పినా వేస్ట్, అమ్మ విలువ నీలాంటి వాడికి తెలీదు, నాలాంటి వాడిని అడుగు అమ్మ గురించి ఎంత బాధ ఉంటుంది, అమ్మ లేకపోతే జీవితం ఎంత నరకంగా మారుతుంది అన్నది నాకు తెలుసు అనేసి ఇంకా వాడి ఇంటి పేరు చెప్పగానే అది చూసిన వీడైతే పరుగు పరుగున వెళ్ళిపోతాడనమాట. ఇంకప్పుడే వీడైతే ఆ మెడిసిన్ అయితే వీడు కొనిస్తాడనమాట. లేదు నాన్న నేను కొనుక్కుంటాలే వద్దు అనేసి తను అంటూ ఉంటుందా. ఏం అవసరం లేదు, ఈ మెడిసిన్ నిన్న నువ్వు నాకు చైనీస్ మెడిసిన్ ఇచ్చినందుకు నేను నీకు కంపెన్సేషన్గా ఇస్తున్నాను అనేసి చెప్పేస్తాడా. అది విన్న తను చాలా హ్యాపీ అవుతుంది. వీడైతే ఇంకా అక్కడ పని చేస్తుందని తెలుస్తుందా, ఇంకా అక్కడికైతే వస్తాడనమాట. ఇంకా రాగానే మా అమ్మ ఆరోగ్యం పాడైపోయింది, మా అమ్మకి డబ్బులు కావాలి, వైద్యం చేయించాలి, మీరు కొన్ని డబ్బులు ఇప్పిస్తారా అనేసి వీడి దగ్గరకు వచ్చి అయితే మాట్లాడుతూ ఉంటాడా. వీడు డబ్బు కోసం స్ట్రాకర్ చేస్తున్నట్టున్నాడు, వీడు డబ్బు కోసం ఏదైనా చేస్తాలాగున్నాడు అనేసి ఈ ఎదవా కలిస్తే ఏమవుతుంది, ఇంకా హీరోయిన్ అయితే ఇరికించడం కోసం అయితే ప్లానింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే హాస్పిటల్ నుంచి వస్తుందా. హీరోయిన్ని పిలిచి ఇంక వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి నీ ఆరోగ్యం బాగోలేదంట కదా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళొస్తున్నావు అంట కదా, నీ ఆరోగ్యం వల్ల మా నాన్నగారి ఆరోగ్యం పాడైపోతే ఏంటి పరిస్థితి అనగానే, అవును అది ఏమైనా ఒక అంటువ్యాధి అయితే ఏమవుతుంది, మామయ్య గారికి ఆ అంటువ్యాధి అంటే త్వరలోనే చనిపోయే అవకాశం ఉంటుంది కదా అనేసి అనగానే అప్పుడే ఈ చిన్న కొడుకు అయితే వస్తాడనమాట. ఏం కాదు, తనకి కడుపులో ట్యూమర్ ఉంది అంతే, అంతకు మించి అదేమి అంటువ్యాధి కాదు, అదేమి పెద్ద జబ్బు కాదు అంటే ఏంటి తనకి సపోర్ట్గా మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు అనగానే, తాడు చెప్పేది కూడా నిజమే కదా, వాడు చెప్పే మాటలు నిజమే కదా అనేసి తనైతే అంటూ ఉంటుందా. ఇంకప్పుడే ఈ కొడుకైతే పరిగెత్తుకుని వచ్చి నన్ను క్షమించండి, నేను ఈ తప్పు చేయలేనమ్మా, నువ్వు చెప్పింది నేను ఎప్పటికీ చేయలేను, నేను నిజాయితీ పరుణ్ణి అనేసి ఇంకా వీడైతే డబ్బాలు కొట్టుకుంటా ఉంటాడా. అది చూసిన హీరోయిన్కి అయితే ఏం అర్థం కాదు, ఏం చెప్తున్నాడు వీడు, ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకైతే అర్థం కాదనమాట. కానీ అక్కడ ఉన్న అల్లుడు చూసావా తిన క్యారెక్టర్ ఏంటి అన్నది ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా అనగానే తినైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది, చిన్న కూతురు షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా అనేసి వీళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాడైతే ఇప్పి చూసారా ఇదంతా మా అమ్మ బయటికి తీసుకెళ్ళి అమ్మమ్మంది అనేసి అనగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు, నేను ఏదో నా కాళ్ళ మీద నేను బతుకుతున్నాను, ఇక్కడికి వచ్చి కూడా నా ఉద్యోగం పోగొట్టాలని చూస్తావు అంటే చూడు ఇవన్నీ నువ్వు ఇవ్వలేదు, ఇవి నువ్వు ఇచ్చే కదా అమ్మమన్నావు, ఇది ఈ వంశానికి చెందిన చాలా కాస్ట్లీ థింగ్స్, నేను బయట అమ్మానంటే దొరికిపోతాను, అందుకే ఇలా చేస్తున్నాను అనగానే ఇంకప్పుడే అదంతా విన్నా. ఏరా నీకు హాస్పిటల్లో బుద్ధి చెప్పింది చాలేదా, ఇంటికి వచ్చి కూడా రచ్చ చేస్తున్నావు, ఇక్కడ కూడా నీకు బుద్ధి చెప్పాలా ఏంటి అనేసి ఈ తమ్ముడైతే అంటూ ఉంటాడా. ఎందుకు నువ్వు తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నావు, ఈ ఇంట్లో ఉన్న కాస్ట్లీ థింగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయి తను దొంగతనం చేస్తుంది, అలాంటి దొంగకి నువ్వు సపోర్ట్గా మాట్లాడతావంటే నేను కష్టపడతాను కానీ దొంగతనం చేసి బతకాల్సిన అవసరం లేదు అనేసి మన హీరోయిన్ అయితే చాలా బాధగా అంటూ ఉంటుందా. అదంతా చూసిన వీడికి కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. కానీ ఆ సొంత కొడుక్కి మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ ఉండవన్నమాట, వాళ్ళమ్మ ఫీలింగ్స్తో ఆడుకుంటూనే ఉంటాడనమాట. లేదు ఇది నువ్వే ఇచ్చావు కదా, నా మీద నిందలేస్తున్నావు అనేసి ఇంకా హీరోయిన్ మీద రివర్స్లో అయితే వాడు క్రైమ్ అయితే వేస్తూ ఉంటాడు. రండి నన్ను అరెస్ట్ చేయండి, పోలీసులకి అప్పచెప్పండి అనేసి అనగానే నేను పోలీసులు రానివ్వను, నా కుటుంబం బరువు పోయేలాగా నేను ఎప్పటికీ చేయను అనేసి ఇంకా తను అయితే బయటికి గెంటిచ్చేయనేసి చెప్తే ఇంకా అక్కడైతే బాడీ గార్డ్స్ వచ్చి లాక్కెళ్తూ ఉంటాడా. ఇంకప్పుడే వీడికైతే గుర్తొస్తుంది, సాలీడు పడేయడం కోసం వాడు ఒక కెమెరా పెట్టుంటాడు కదా, ఆ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటాయి కదా అనేసి వాడికి గుర్తొచ్చి ఆ కెమెరాని తీసి ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకుని చూపిస్తాడా. ఇంకా వీడే కావాలనేసి ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకున్నాడు అనేసి ఇంట్లోకి ఎవరో కావాలని పంపించారు అనేసి తెలుస్తుంది. ఇంకా వీడే ఇదంతా చేసి ఇంకా హీరోయిన్ మీదకి నిందలు దోస్తున్నాడని తెలుస్తుందా. ఇంకా తెలియగానే వాడిని పట్టుకుని పోలీసులకైతే అప్పచెప్పమని పెద్ద కూతురు అంటుంది. ప్లీజ్ అమ్మ వదిలేసేయండి, ఇంక ఈ ఒక్కసారికి నా మొహం చూసి వాడిని వదిలేయండి అనగానే ఇంకా వాడు కూడా అమ్మ ప్లీజ్ అమ్మ ఏదేమైనా ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడే అనగానే సరే నేను నిన్ను వదిలేస్తున్నాను, కానీ నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇక మీద నుంచి నువ్వు నా కొడుకువే కాదు, నా దగ్గరికి రాకూడదు, నా రూపాయితో సంబంధం లేదు, ఆఖరికి నేను చనిపోయినా సరే నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అనేసి మన హీరోయిన్ చాలా ఎమోషనల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి చెప్తుంది. ఆంటీ చెప్పింది కదా నువ్వు ఇంకా ఇక్కడి నుంచి పో, ఇంకొకసారి కనుక చుట్టుపక్కల కనిపించావంటే నీకు చెమడాలు తీస్తా అనేసి అని చెప్పగానే ఇంకప్పుడే ఆ చిన్న చెల్లెలైతే ఈ చిన్న తమ్ముడు కసి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన తను నువ్వు చాలా మంచి పని చేసావురా అనేసి వాళ్ళ అక్క కూడా మెచ్చుకుంటుందా. ఇంకా తనైతే సరే అమ్మ నేను వెళ్ళి మీ నాన్నగారిని చూసుకుంటాను అనేసి ఇంకప్పుడే మళ్ళీ మెడిసిన్ తీసుకొచ్చి అయితే
ఇంకా వాడికైతే ఇస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు బాబు అస్తమానం ఆ గేమ్‌లో ఎందుకు ఆడుతూ ఉంటావు అంటే, నేను ఈ ఇంట్లో ఎవరికీ నచ్చనాయమ్మ. ఇంకా అందుకోసమని ఈ ఇంట్లో వాళ్ళ కోసం కాకుండా నా కోసం నేను బతకాలనుకుంటున్నా. అందుకనే గేమ్స్ ఆడుతూ ఉంటానంటే, నువ్వు ఆలోచించేది తప్పు. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం అంటే, లేదాయమ్మ ఏదో నా తృప్తి కోసం నువ్వు చెప్తున్నావు గానీ, మా నాన్నగారికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు అనేసని అంటూ ఉంటాడనమాట. లేదు నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. మీ అక్కలకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. మీ అక్కని కూడా నువ్వు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నావు అనగానే, ఇంక వాడైతే ఆలోచిస్తూ ఉంటాడా, సరే ఒక దగ్గరికెళ్దాం రా అనేసని అనగానే, ఇంక వాడు కూడా కుక్క పిల్లలాగా హాయమ్మ వెనకాల వస్తాడా, సరే రారా మీ నాన్నగారిని ఒకసారి వెతుక్కో అనేసి చెప్పగానే, ఇంక వాడైతే వెనక ముందు ఆలోచించకుండా ఇంక వాళ్ళ నాన్నైతే ఎత్తుకుంటాడా. వాళ్ళ నాన్న అయితే చాలా తేలికైపోయాడా, మా నాన్న చాలా స్ట్రాంగ్ ఉండేవారు, చాలా వెయిట్ ఉండేవారు, ఇలా తేలికైపోయారేంటి అనేసి ఇంకప్పుడే వాడి మెడలో ఉన్న ఒక టాయ్ని అయితే చూస్తాడా. ఇంకా ఏంటమ్మా ఈ టాయ్ నాది అనేసి అనగానే, హా బాబు నేను ఈ జాబ్కి రాగానే చూశాను ఒక అబ్బాయి టాయ్ ఏంటి ఈయన మెడలో కట్టుకున్నాడు అనేసి అనుకున్నాను. అప్పుడే అర్థమైంది తనకి తన కొడుకు అంటే చాలా ఇష్టం అనేసి. ఇంకా అందుకని నీకు చూపించాలి అనుకున్నాను. అతనికి నువ్వంటే చాలా ఇష్టం నాన్న, నీ టాయ్నే కాదు నిన్ను కూడా చాలా ఇష్టపడుతున్నారు అనేసి చెప్పగానే, నాన్న సారీ నాన్న ఇప్పుడు దాకా నేను మిస్అండర్స్టాండింగ్ మిమ్మల్ని చేసుకున్నాను అనేసి అనగానే, వాళ్ళ నాన్న అయితే తన చెయ్యి అయితే పట్టుకుంటాడా. ఇంకప్పుడే ఈ డాక్టర్తో పిలిపించి చెక్ చేస్తే అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇదంతా ఈ ఆయమ్మ వల్లే అనేసి అనగానే, ఇంకా మన హీరోయిన్ని పట్టుకుని ఆ పెద్ద కూతురైతే, ఆయమ్మ మా నాన్న ఇంత త్వరగా కోలుకున్నాడంటే మీ వల్లే అంటే, లేదమ్మా ఇదంతా నాదేంలే, మీ ప్రేమ మీ ఆప్యాయత వల్లే ఆయన కోలుకుంటున్నారంటే మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా కనుక మీ నాన్నగారు మీ ముగ్గురిని ఒకే జట్టుగా చూస్తుంటే మీ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి ఆ డాక్టర్ అంకుల్ కూడా చెప్తాడా. ఇంకప్పుడే హీరోయిన్ ఇంకా జాగ్రత్తగా హీరోని చూడాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంక ఈ ముగ్గురు కూడా ఒక జట్టు అయిపోయాడనేసి వీడి ఆటలు సాగవనేసి భయపడతాడా. ఇదంతా ఎందుకంటే ఈ కజిన్ తోటి వీడికైతే ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఇంకా పెద్ద కూతుర్ని అయితే ప్రేమించి అయితే ఏమీ పెళ్లి చేసుకోలేదు, తనకు ఆస్తుందనేసి ఆ ఆస్తిని వీడు ఎలాగైనా దక్కించుకోవాలనేసి ఇంకా అందుకోసమనేసి తన్ని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇంకా అదే తినతోటి చెప్తూ తిన్నైతే కిస్ చేస్తూ ఉంటాడా. అదే సమయానికి హీరో అయితే అక్కడికి వచ్చేస్తాడనమాట. ఏం చేస్తున్నావు, నా కూతుర్ని చీట్ చేస్తున్నావా, ఇప్పుడే నా కూతురికి నీ గురించి చెప్తాను ఉండు అనేసి వాడైతే అలా వెళ్ళబోతా ఉంటే ఇంకా మెట్ల మీద నుంచి దిగుతున్న వాడిని వెనకాల నుంచి తంతాడా. వాడైతే కింద పడిపోయి కోమాలోకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ కోమాలో నుంచి బయటకు వస్తే వీడి నిజమంతా తెలుస్తుందా, కూతురు వీడిని చావు కొట్టి చెవులు మూస్తుందని తెలుస్తుందా. ఇంకా అందుకోసమని హీరోని ఏదేమైనా చంపాలనుకుంటా ఉంటాడు. ఇంకా అడ్డుగా మన హీరోయిన్ ఉందనేసి తనైతే బయటికి పంపించాలని చాలానే ప్లాన్స్ వేస్తూ ఉంటాడా. కానీ మన హీరోయిన్ ఒక్క నిమిషం కూడా వాడిని వదలకుండా చూసుకుంటా ఉంటుందా. ఇంకా తన జాబ్లో నుంచి తీయాలని కూడా అందుకే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ మాత్రం జాబుని వదలదు, ఇంకా హీరోని వదలదు, అనుక్షణం జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాయి. ఇదిగో ఈ చెక్ తీసుకొని నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకెళ్ళు చాలు, అంతే నువ్వు చేయాల్సిన సాయం, ఏం చేయక్కర్లే. అయినా నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఈ డబ్బులు తీసుకొని నీ హెల్త్ని చెక్ చేయించుకో, నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో, ఆ తర్వాత నువ్వు హ్యాపీగా కూడా బతకచ్చు అనగానే ఇంకప్పుడే తనైతే చాలా కోపంగా ఆ చెక్ కాసి చూస్తూ ఆ చెక్కనైతే చింపేస్తుంది. నేను బతకాలి అనుకుంటున్నా కానీ అది నేను కష్టపడ్డ డబ్బులతోనే, ఇలా ఎవరినో కొంపలు ముంచేసావు, ఎవరినో చంపేసావు, నేను బతకాల్సిన అవసరం లేదు, ఆ బతుకు కూడా నాకు చావు కంటే పెద్ద పనిష్మెంట్ అనేసి మన హీరోయిన్ అయితే అంటా ఉంటుందన్నమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న వీడైతే ఇంక ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. కారులోకి ఎక్కగానే ఇంకా ఇదైతే చెప్తా ఉంటుంది, ఏంటి ఒక ముసలి దాన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంటే, అది ముసలిది కాదు నా ప్రాణానికి తయారైన రాక్షసి, అసలు ఒక్క నిమిషం కూడా వాడిని వదలట్లేదు అనేసి అనగానే, తనకి ఆరోగ్యం బాగోదు కదా, అలాంటప్పుడు నువ్వు తన మెడిసిన్ ఎందుకు మార్చకూడదు, నువ్వు మెడిసిన్ కనుక మార్చేసావే అనుకో తను ఇంకేం చేయగలుగుతుంది, ఆ మెడిసిన్ కూడా ఎలాంటిది ఇస్తావా అంటే రా అనేసి వాడికి చెవులో అయితే ఒక మాట చెప్తుందా. ఇంకా మన హీరోయిన్ పని అంతా చేసుకుని ఇంకా తన మెడిసిన్ వేసుకుందామో అనుకుంటా ఉంటుందా. అప్పటికే వీడైతే మెడిసిన్ మార్చేస్తాడు. ఇంకా ట్యాబ్లెట్ వేసుకోగానే అపరిమితంగా తనకి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, కలుగు తిరుగుతూ ఉంటుంది. ఇంకప్పుడే వీడైతే వస్తాడు, నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో, నీకు ఆరోగ్యం బాగోలేనట్టుంది కదా అంటే, ఏం పర్వాలేదు సార్ నేనేం వెళ్ళను, ఇక్కడ ఉండి నేను ఆయన్ని చూసుకుంటాను అనేసి అనగానే ఇంకేం చేయాలో వాడికైతే అర్థం కాదనమాట. ఏదేమైనా తన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి పంపించేయాలనేసి ఇంకా అక్కడున్న ఆ సూప్ బౌల్ ఉంటుందా, ఆ సూప్ బౌల్ని అయితే కిందైతే పడేస్తాడు. చూసావా ఇక్కడంతా డస్ట్ అయిపోయింది, ఇలాంటి డస్ట్ పేషెంట్ దగ్గర ఉండకూడదు, వీటి వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా వేగంగా పెరుగుతాయి, తీసుకెళ్ళి దీన్ని ఉతుకు అనేది చెప్తాడా. ఇంకా తనకైతే వేరే మార్గమే కనిపించదనమాట. నిజంగానే అది తీసుకెళ్ళి వాష్ చేస్తూ ఉంటే నిన్ను బయటికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు కదా అనేసి వాడైతే ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకప్పుడే తనైతే ఉతికేసి ఇంకా ఆయన ఎలా ఉన్నాడో చూడాలి, ఏం చేస్తున్నాడో అనేసి ఇంకా
వెళ్తూ ఉంటుందో ఆ పాప ఆ మెడిసిన్ వల్ల తన కళ్ళు తిరిగైతే పడిపోతుందనమాట. ఇంకా అప్పుడే ఈ చిన్న కొడుకు, ఈ చిన్న కూతురు కూడా తీసుకొచ్చి తనైతే బెడ్ మీద పడుకోబెడతాడా. తనకి మెలుకువ రాగానే పడుకోండి, విశ్రాంతి తీసుకోండి అనగానే, లేదు మీ నాన్నగారి దగ్గర ఎవరు ఉన్నారు అంటే, మా బావగారు ఉన్నారు అని చెప్తారా. ఇంకప్పుడే వీడైతే మెడిసిన్ చూస్తారా, ఈ మెడిసిన్ డ్రగ్, ఇది వేసుకుంటాం వల్ల ఎక్కువగా స్టమక్ పెయిన్ వస్తుంది, మత్తుగా ఉంటుంది, అయినా ఇది మీరు వేసుకునే మెడిసిన్ కాదు కదా అనగానే, ఇంకప్పుడే దీనికి గుర్తొస్తుంది ఆ అల్లుడే ఈ మెడిసిన్ మార్చేసి ఉంటాడు, దీనికి ఇలా అవ్వటానికి కారణం ఆ అల్లుడే, ఇంకా హీరోని ఏం చేస్తున్నాడో అనే ఆలోచనే వస్తుందా. ఇంకా తనైతే అర్జెంటుగా హీరో దగ్గరికి వెళ్ళాలంటే, లేదు లేదు అయ్యమ్మ మీరు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, మా బావగారు మా నాన్నగారి దగ్గర ఉన్నారుగా, ఆయన జాగ్రత్తగానే చూసుకుంటారంటే, ఆయన ఉంటేనే ప్రమాదం అనేసి మన హీరోయిన్ అయితే గబగబా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుందా. ఇక్కడైతే ఈ కజిన్ అయితే వాడికైతే పాయిజన్ ఇండిషన్ ఇచ్చి హీరోని చంపేయాలని అయితే అనుకుంటా ఉంటుంది. ఈ నేరం అంతా ఇంకా హీరోయిన్ మీద నెట్టేయాలని ఆలోచిస్తూ ఉంటారా. మీరేం కంగారు పడకండి, నేను ఇండిషన్ చాలా స్మూత్గా చేసేస్తాను అనేసి వాడిని అక్కడి నుంచి పంపించేసి, ఈ పాపేమో తిప్పుకుంటూ ఊపుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. పాపం నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి ఏం ప్రయోజనం, మా విషయాన్ని నువ్వు దాస్తుంటే సరిపోయేది అనేసి తనకైతే ఇండిషన్ చేస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ వస్తుంది, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, లేదు ఆయన్ని చూడటానికి వచ్చాను అనగానే, ఇంకప్పుడే వెనకాల నుంచి తన ఇండిషన్ అయితే తీస్తుందా. ఏంటిది అనేసి తను అడగగానే, ఏం లేదో అంకుల్కి ఎనర్జీ స్టాక్ ఇద్దామనేసి తీసుకొచ్చాను అనేసి చెప్తే, అదేం అవసరం లేదు డాక్టర్ గారు ఆయనకి నిన్నే ఇండిషన్ చేశారు, మరలా ఏం చేయాల్సిన అవసరం లేదనేసి ఇంక తనైతే పని చేసుకుంటా ఉంటుందా. తినేదేమైనా వాడికి ఇండిషన్ చేసేయాలి హీరోకి అనేసి చూస్తూ ఉంటుందా. ఏంటి ఇక్కడిక్కడే ఖర్చులాడుతున్నావు, వెళ్ళి నీ పని చూసుకో, నేను ఆయన్ని వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండను, నువ్వేం చేసినా వేస్ట్ అనేసి అని అంటూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడికి వీడైతే అల్లుడు నడుచుకుని వస్తాడా. ఇంకప్పుడే ఇద్దరు బాడీ గార్డ్లను అయితే తీసుకొచ్చి మన హీరోయిన్ని కదలకుండా పట్టుకుని వాడికి వచ్చే ఆక్సిజన్ పైప్ని అయితే కట్ చేసేస్తాడనమాట. అది చూసిన హీరోయిన్ ఆపాలని ఎదురుకెళ్తే తన కడుపులో అయితే గట్టిగా తంతే తన ట్యూమర్ ఉంటుందిగా, ఆ ట్యూమర్ అయితే తనకి కడుపులోనే చిదిగిపోతుంది అనమాట. అది చూసిన తనకి నోటంతో అయితే బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా తన పరిస్థితిని కూడా పట్టించుకోకుండా హీరోకి అయితే ఆక్సిజన్ పైప్ని అయితే మారుస్తుంది. ఎందుకైనా మంచిదనేసి ఆక్సిజన్ పైప్ని ఇంకొకటి అయితే స్పేర్ పెట్టుకుంటుందా. ఇంకా ఆ కట్ చేసిన ఆ పైప్ని అయితే మార్చి ఇంకో కొత్త పైప్ని అయితే పెడుతుందనమాట. అమ్మయ్య ఎట్లాగైనా మిమ్మల్ని కాపాడేశాను అనేసి తనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందా. ఇంకప్పుడే వీడైతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి తన ఆక్సిజన్ పైప్ కట్ చేసేసింది, అతన్ని చంపాలనుకుంటుంది అనేసి అని చూపిస్తారా. ఇంకా అక్కడ చూసుకుంటే ఆక్సిజన్ పైప్ అయితే ఏం కట్ చేసి ఉండదు అనమాట. ఆక్సిజన్ పైపు నార్మల్గానే ఉంటుంది. తినే తనని చంపాలనుకుంటుంది అనేసి చెప్పగానే, ఏంటి కళ్ళు పెట్టుకొని చూడండి అక్కడంతా బాగానే ఉంది అనేసి తనైతే చెప్తాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న వీడైతే షాక్ అవుతాడు. లేదు తను కావాలని అతన్ని చంపాలనుకుంటుంది, తను ఇక్కడ ఉంది అంటే కనుక మీ నాన్నగారి ప్రాణాలకే ప్రమాదం, తను ఇక్కడి నుంచి పంపించేయి, నా మాట విను అనేసి చెప్పేసి తనైతే అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళాలనేసి ఆ బాడీ గార్డ్స్కి అయితే చెప్తాడనమాట. అయినా సరే మన హీరోయిన్, నేను ఇప్పుడు ఆయన్ని వదలను, ఆయన వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అనేసి అతని చెయ్యి అయితే గట్టిగా పట్టుకుంటుందా. చూడు తను ఏం చేస్తుందో అనేసి ఇంకా తనైతే గట్టిగా లాగుతూ ఉంటే ఇంకా అప్పుడే అతనికైతే మెలకు వస్తుంది. ఇంకా ఆ మెలకు రాగానే ఇంకా వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడికైతే ఫీజులు కట్టారన్నమాట అల్లుడికి. సరే నా గురించి తర్వాత చూద్దరు, తనైతే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, తనకైతే ఆరోగ్యం బాగున్నట్టుంది అనగానే ఇంక అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడా. ఇంకా ఆ డాక్టర్ అయితే తనైతే చెక్ చేస్తాడా. తన స్టమక్లో చాలా బ్లీడ్ అవుటే అయింది, తన స్టమక్ నిండా బ్లడ్ ఉంది, తను ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్ని జాయిన్ చేయండి అనేసి ఇంకా చెప్పగానే ఇంకా వీడైతే మోకాల మీద కూర్చొని, అంకుల్ నన్ను క్షమించండి, మీరు తప్పుగా మమ్మల్ని అర్థం చేసుకున్నాడు అనగానే, ఏం చేసావు అనగానే, వీడేనమ్మా నన్ను మెట్ల మీద నుంచి తోసింది, ఆ కజిన్ తోటి వీడు అఫైర్ పెట్టుకున్నాడంటే నాకేం సంబంధం లేదు, వీడే కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, అందుకోసమనే నేను వీడితోటి అఫైర్ పెట్టుకున్నాను, నన్ను ఏం క్షమించండి అంకుల్, నన్ను వదిలేసేయండి అనగానే ఇంకా మన ఆ మాటలన్నీ విన్న పెద్ద కూతురికైతే చాలా కోపం వస్తుంది. అంకుల్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే, ఈ విషయంలో నాకు సంబంధం లేదు, నా కూతురుదే అంత నిర్ణయం అనేసి అని చెప్పగానే, ఏంటి నన్ను కాదంటున్నారు అనేసి ఆయనతోటి గట్టిగా మాట్లాడుతుండే. ఆ మాటలు విన్న దీనికైతే చాలా కోపం వస్తుంది. వాడిని చంప మీద కొట్టి మా నాన్నే చంపాలనుకుంటావా, ఇప్పుడు మా నాన్నగారితో ఇంత గట్టిగా మాట్లాడతావా అనేసి ఇంకా ఈ కజిన్ని, ఈ అల్లుడిని మొత్తం అందరినీ పట్టుకెళ్ళి స్టేషన్లో పడేస్తుంది. ఇంకా తనైతే నాన్న నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను అనేసి అని అంటుందా. అమ్మ ఇలా వచ్చి ఒకసారి కూర్చో అనేసి వాళ్ళ నాన్న పిలుస్తాడు. నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు, నువ్వు అంతా బాగానే ఉన్నావు కదా అంటే, నాన్న ఇదంతా నేను మేనేజ్ చేయగలను, మీరు నన్ను అంత వీక్గా పెంచలేదు, అసలు నా గురించి మీరు ఆలోచించకండి, ఈ విషయాల గురించి నేను అసలు బాధపడే అంత చిన్న మైండ్ సెట్ నాది కాదు అనేసి తనైతే చెప్తుందా. తన మాటలు విన్న వాళ్ళ నాన్నకైతే ధైర్యం వస్తుందనమాట. సరేనమ్మా ఇన్ని రోజుల్లో నన్ను ఎవరు చూసుకున్నారు, నన్ను ఎవరు కేర్ చేస్తారు అనేసి వాళ్ళ నాన్న అయితే అడుగుతాడనమాట. నిన్ను
ఇదంతా చూసింది ఆయమ్మే నాన్న, ఆయమ్మే మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంది అనగానే, నా బట్టలు అది ఎవరు మార్చేవారు అనేసి అనగానే, ఆయమ్మే నాన్న, ఆయమ్మే మీ డ్రెస్సింగ్ అది కూడా చేంజ్ చేసేవారు అనగానే, ఆ మాటలన్నీ విన్న వాళ్ళ నాన్నైతే సరేనమ్మా తన్ని జాబ్లో నుంచి తీసేయండి అనగానే, నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, లేదమ్మా తను నా డ్రెస్సింగ్ అది మార్చింది, ఇంకా నన్ను అలా చూసిన తన మొహం నేను ఎలా చూడగలను చెప్పు, అందుకనే తను జాబ్లో నుంచి తీసేయి అనేసి అని చెప్తాడా. నాన్న ఇది కరెక్ట్ కాదేమంటే, లేదమ్మా నేను చెప్పిన మాట విను, తనకి ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు చూడు, మనం తను బతుకున్నంత కాలం మనమే తన్ని జాగ్రత్తగా చూసుకుందాం, కానీ తను ఇంకొకసారి ఈ జాబ్కి రావక్కర్లేదు అని చెప్పు అనేసి అని చెప్పగానే, ఇంకా మాటలు విన్నా తనైతే సరే నాన్న తనకి ప్రమోషన్ ఇవ్వాల్సిన మనమే తన జాబ్ తీసేయటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, కానీ మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను అనేసి ఇంకా తనైతే చెప్తుందా. ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా హీరోయిన్తో అయితే చెప్తారనమాట. ఇంక వీళ్ళిద్దరికైతే చిన్నపిల్లలిద్దరికైతే నచ్చదనమాట. నేను నీతోనే వచ్చేస్తానా అమ్మా అనేసి ఇద్దరు పేచీ పెడుతుంటే, నేను ఎక్కడికి వెళ్తానమ్మా, నా ట్యూమర్ కూడా తీసేశారు కాబట్టి నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను, కొంచెం చిన్న చిన్న పనులు చేసుకున్నా చాలు, అంత పెద్ద జీతం రావాలి ఇప్పుడు అన్న ఆశే లేదు నాకు, నేను బతికుంటానన్న ధైర్యం ఉంది కాబట్టి నేను ఎలాగోలా బతికిస్తాను, కానీ వారానికి ఒకసారి మీరందరూ వచ్చి నన్ను చూడాలి, ఎందుకంటే మీరందరూ నాకు పిల్లల్లాగా అయిపోయారు, మీ అందరి మధ్యన ఉండటం వల్ల నాకు నా కష్టాలు అన్నీ మర్చిపోయి హాయిగా ఉన్నాను, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్తుంటే చిన్న బాధ అనిపిస్తుంది, అయినా పర్లేదు వారానికి ఒకసారి వచ్చి ఈ ఆయమ్మని చూస్తారు కదా, ఈ ఆయమ్మని మర్చిపోరు కదా అంటే, ఏంటి ఆయమ్మ అలా మాట్లాడుతున్నావు, వారానికి ఒకసారే రమ్మంటావా, మధ్యలో మేము రాకూడదా అనేసి అని వీళ్ళైతే ఇలా మాట్లాడుతూ ఉంటాడా. ఇంకా అప్పుడే వీళ్ళ నాన్నైతే ఒక తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో అయితే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఇంటిని వదిలేసి వెళ్ళాలంటే నాకు బాధగా ఉంది, సరే ఏం చేస్తాం, ముందు ఓనర్ గారికి చెప్పేసి వెళ్ళిపోదాము అనేసి ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ని అయితే ఎత్తకమనేసి వీడైతే తన అసిస్టెంట్స్కి అయితే చెప్తాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే వస్తుందనమాట. వచ్చి సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, థ్యాంక్ యూ సో మచ్, నేను ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి అనేసి చెప్తుందా. ఇంకా ఆ మాటలు విన్నవాడైతే వెనక్కి తిరిగి చూస్తాడా. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ తినే అని తెలుస్తుందా. ఇంకా ఈ పిల్లలకు కూడా తెలిసిపోతుంది హీరో ఫస్ట్ క్రష్ తినేననేసి, తిన కోసమే వెతుకుతున్నాడు అనేసి తెలుస్తుందా. ఇంకా అప్పుడే వీడైతే తన్ని చూడగానే ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను వెతుకుతున్నానో తెలుసా అని ఇంకా వాడు చెప్పగానే మన హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఏంటి నువ్వేనా, నేను అసలు ఇన్ని రోజులు బట్టి నీ పక్కనున్నా కూడా నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, ఎంతలా మారిపోయావు అనేసి అని మన హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందా. ఏంటి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అనేసి ఒకరికొకరు మాట్లాడుకుంటారా. ఇంకా అది చూసిన తనైతే వెళ్ళిపోతాను అని చెప్పగానే, ఎక్కడికి వెళ్ళిపోతావు, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు అనేసి అని ఇంకా అప్పుడే వీడైతే ఆర్మీకి వెళ్ళే ముందు హీరోయిన్కి చెప్పేసి వెళ్ళిపోయిన సంగతి అయితే గుర్తు చేసుకుంటాడు. ఇంకా అప్పుడే వీడు అంటాడు, నువ్వు కనిపించలేదు, నేను ఆర్మీ నుంచి నీ కోసం వచ్చాను, అయినా నువ్వు అక్కడ కనిపించలేదు, ఇంకా అప్పుడే నేను తిన్నైతే పెళ్లి చేసుకుని బిజినెస్ని స్టార్ట్ చేశాను అనేసి ఇంకా తనని పెళ్లి చేసుకోమని అడిగితే తనైతే ఆలోచిస్తుందా. ఇక్కడైతే పిల్లలు వచ్చేసి అమ్మ పెళ్లి చేసుకో అనేసి ఇంకా తనైతే ఒప్పించేస్తాడా. ఇంకా తను కూడా పెళ్లి కోసం అయితే రెడీ అంటుందా. ఇంకా అదంతా చూసిన వీడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా పెళ్లికి ఒప్పుకున్నారనేసి ఆ పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆంటీ ఒప్పేసుకోండి అనేసి అని అంటా ఉంటే ఇంకా మన హీరోయిన్ కొంచెం సతామతాయించినా సరే ఇంకా వీళ్ళైతే అంతలా అడిగేటప్పటికి పెళ్ళి అయితే ఒప్పేసుకుంటారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ కొడుకైతే డబ్బులు అన్నీ బాగా ఖర్చు పెట్టేస్తాడా. వాళ్ళ సేవింగ్స్ కూడా మొత్తం అంతా అయిపోయి ఉంటాయి, కానీ వీడైతే కొంచెం కూడా బాధ్యత లేకుండా గేమ్ అయితే ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే వీడి ఫోన్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుందా. ఇంక ఇక్కడైతే తినైతే గర్ల్ ఫ్రెండ్ తిడుతూ ఉంటుంది అనమాట. కదా ₹1 సంపాదించావు కానీ మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టేశావు అనేసి అని చూస్తుంటే, చూసావా డబ్బులున్నవాడు 50 సంవత్సరాలకు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అనేసి నవ్వుతూ ఉంటాడా. ఇంకా ఆ ఫోటోనైతే జూమ్ చేసి చూస్తే ఆ ఫోటో ఉన్నది వేరే ఎవరో కాదు వాళ్ళ అమ్మాయి అని తెలుస్తుందా. ఇంకా వాళ్ళ అమ్మాయి అంత డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఈ ఆస్తిలో వీడికి కూడా భాగం వస్తుంది అనేసి ఎగురుకుంటూ పొద్దున్నే ఆ ఇంటికైతే వచ్చేస్తాడా. ఇంకా వాళ్ళ అమ్మనైతే అక్కడ చూడగానే, అమ్మ నేను వచ్చేసా, ఈ ఆస్తిలో నాకు ఒక వాటా రావాలి, ఆయనతో చెప్పేసి ముందుగానే నాకు ఆస్తి మీరు రాయించేసా అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అదంతా చూసిన హీరోయిన్, నిన్ను రావద్దన్నాను కదా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నానుగా అనేసాను అనగానే, అమ్మ ఏదో కోపంలో ఉన్నావు అమ్మ, ఆ మాటలు పట్టుకుని నేను రాకుండా ఎలా ఉంటాను అనుకున్నావు, వస్తాను, ఈ ఆస్తి అంతా నాదే, ఇదేనా మన కుటుంబం. వాళ్ళు అలా నడుచుకుని వస్తుంటే ఏదో డబ్బు కట్టలు నడుచుకుని వస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే ఇంకా ఒక్కొక్కరు అయితే సీరియస్గా వాడి కాసి చూస్తూ ఉంటారా.
నలుగురికి నలుగురికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వాడిని చూస్తూ ఉంటే. నాన్న నేనే వాడి కొడుకుని అనేసి ఇంకా వాడైతే పరిచయం చేసుకుంటాడా. ఇంకా అది చూసిన ఈ చిన్న కూతురైతే లెంపగా బిగుతుంది. ఆ తర్వాత చిన్న కొడుకు కూడా లెంపగా బిగుతాడు. ఏంటి నన్ను కొడుతున్నాడు, నేను మీ తమ్ముడిని తెలుసా అనేసి అన్నాను. కానీ ఏంటి నువ్వు మా అమ్మ జోలికి కూడా రాకు, మా అమ్మ చుట్టుపక్కలకే రాకు, మా అమ్మని ఎలా నువ్వు ఇబ్బంది పెట్టేవాడవు మాకంతా తెలుసు అనేసి అని ఇంక పెద్ద కూతురు అయితే ఇచ్చి పడేస్తుంది అనమాట. నువ్వు మా అమ్మ చుట్టుపక్కలకు కూడా రాకూడదు అనేసి అని పెద్ద కూతురు అంటా ఉంటే, అమ్మ తను అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవా అనేసి అని వీడైతే అరుస్తూ ఉంటాడనమాట. సరే సరే మీరందరూ కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేసి ఇలా అంతా చేస్తున్నారు కదా నాకు తెలుసు అనేసి అనగా, నేను నువ్వు అయినా ఇక్కడికి రావద్దన్నాను కదా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు అనేసి అనగానే, ఆహా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి ఇంత వాస్తున్న ఇంట్లోకి వచ్చావు కాబట్టి నన్ను వదిలేయాలనుకుంటున్నావా, ఇప్పుడు నీ గురించి అంతా నేను ఆన్లైన్లో పెడతాను, నీ పరువు తీస్తాను, నీ వంశం పరువు కూడా తీసేస్తాను అనేసి తనైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడా. ఇంకా అదంతా చూసిన తనకైతే చాలా కోపం వస్తుంది. నువ్వేమీ చేయలేవు, నువ్వేం చేసినా కూడా చెల్లదు అనగానే, ఎందుకు చెల్లదు అనేసి వీడు అంటాడా, నువ్వు నా సొంత కొడుకు కాదు, నేను నిన్ను దత్తత తీసుకున్నాను, ఇప్పటిదాకా నాకు పెళ్లి కూడా కాలేదు, నువ్వు పుట్టిన కాడి నుంచి ఎప్పుడైనా మీ నాన్న చూసావా, నాకు పెళ్లి కాకపోయినా సరే నేను నిన్ను దత్తత తీసుకుని పెంచుతున్నాను, నీకు నా ఆస్తి గురించి నా గురించి ఎటువంటి ఆలోచన ఎటువంటి అర్హత నీకు లేదు అనగానే, ఇప్పుడు చెప్పింది విన్నావు కదా అనగానే చిన్న కొడుకు అయితే అంటాడా, నువ్వు ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందా అనేసి నీ సొంత కొడుకునే కాదు అంటున్నావు అంటే, నిన్ను దత్తత తీసుకున్న కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఆ కాగితాలు కూడా ఇప్పుడు చూపించగలను అనగానే, ఏంటి ఈ ఆస్తి అంతా నాదేనేమో అనుకున్నాను, ఇది నాది కాదా, నేను నీ కొడుకునే కాదా, ఇన్ని సంవత్సరాలు బట్టి నన్ను పెంచుకున్నావు అన్నమాట, సరే ఈ ఆస్తి అంతా నాదేనేమో హాయిగా బతకచ్చేమో అనుకున్నాను, కానీ నిన్ను సంతోషంగా బతకనివ్వను అనేసి వాడైతే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడా. ఇంకప్పుడే వాళ్ళైతే పట్టుకుని వాడిని అయితే బయటికి గెంటేస్తారు. అమ్మ కొంచెం డబ్బులైన ఇవ్వమ్మా అనేసి అన్నా, నీకు రూపాయి కూడా దక్కదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి వాడిని అయితే బయటకైతే ఈడ్చిపడేస్తారా. ఇంకా మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన్ని ఇంకా సముదాయిస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు పెళ్లి చేసుకోలేదా అంటే, అవును నువ్వు ఆర్మీ నుంచి వస్తావనేసి ఇంకా నేను పెళ్లి చేసుకోకుండానే ఉన్నాను అంటే, నేను ఇన్ని రోజులు వదిలేసి ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు అనేసి వాడు క్షమాపణ చెప్తాడా. ఇంకా తనైతే వెడ్డింగ్ డ్రెస్లో ఉంటుంది. తర్వాత వాళ్ళ పెళ్ళి అయిపోతుంది. హ్యాపీగా ఈ మూవీని అయితే ఎండింగ్ చేస్తారు. ఈ డ్రామా ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెయిన్ ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్ చేసి లైక్